9th క్లాస్ కెమిస్ట్రీ 1 సంబంధించి ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్. ముందే చెప్పాను బయాలజీ, కెమిస్ట్రీ 1, 2 మొత్తం 3 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 3 టెక్స్ట్ బుక్స్ కలిపి మొత్తం 12 or 13 లెసన్స్ ఇవ్వడం జరిగింది. వాడు ఒకే దాంట్లో కాకుండా అందరూ కల్పించాడు. మన చుట్టూ ఉన్న పదార్థం ఫస్ట్ లెసన్. ప్రతి వస్తువు దేంతో అయితే నిర్మితమవుతుందో దాన్ని పదార్థం అంటారు. వస్తువులు ద్రవ్యరాశి ఘనపరిమాణం రెండింటిని కలిగి ఉంటాయి. ద్రవ్యరాశి ప్రమాణం చూడండి, ఎస్ఐ ప్రమాణం వచ్చి కిలోగ్రామ్ అండి, కేజీ. అదే ఘనపరిమాణం ఎస్ఐ ప్రమాణం వచ్చి ఘనప మీటర్స్ లేదా మీటర్ క్యూబ్ అని చెప్పవచ్చండి. ఘనపరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం ఏంటంటే లీటర్ అండి. సో లీటర్లో మనం ఘనపరిమాణాన్ని కొలవడం జరుగుతుంది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసి మీటర్ క్యూబ్ అవుతుంది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లు లేదా 1 సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పవచ్చండి. పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవంటండి. అవి మన ఊహందనంత చిన్నవిగా ఉంటాయి. పదార్థం కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయండి. లైక్ గతిశక్తి కలిగి ఉండడం వల్ల 2 వేరువేరు రకాల పదార్థాల కణాలు ఒకదానికి ఒకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటే వేపనం అంటారు. డైరెక్ట్ బిట్ అండి. పదార్థంలో కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఉంటుంది. అలాగే పదార్థం అనేది ఘన, ద్రవ, వాయు స్థితిలో 3 రూపాల్లో కూడా ఉంటుందండి. ఘన, ద్రవ పదార్థాలతో పోల్చి వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయండి. సో ఇది మనకి ఎక్స్పెరిమెంట్స్ రూపంలో మనం అది ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్స్లో. మనకు ఆల్రెడీ 7th, 8thలో కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మనకి పరిచయం అవుతాయి. బ్యాలెన్స్ ఎక్స్పెరిమెంట్ అలాగే ఘన పదార్థంలో, ద్రవ పదార్థంలో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇంట్లో వంటకు వాడే గ్యాస్ వచ్చి ద్రవీకృత పెట్రోలియం వాయువు అండి, ఎల్పిజి అంటారు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ పెట్టుకోవాలి. వైద్యశాలలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడిత చెందిన వాయువు ఏంటంటే ఆక్సిజన్ అండి. అలాగే వాహనాల్లో ఇంధనముగా వాడుతున్న సంపీడిత చెందిన సహజ వాయువు ఏంటంటే సిఎన్జి అండి. ప్రస్తుతం ఎక్కువ ఈ సిఎన్జినే వాడడం జరుగుతుంది కాలుష్య రహితం కనుక. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం ద్రవంగా మారుతుంది, ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారండి. ఇవి డైరెక్ట్గా ద్రవీభవనం, ఘనీభవనం, ఉత్పన్నం ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఘనపదార్థం యొక్క ద్రవీభవన స్థానం దాని కణాల మధ్య గల ఆకర్షణ బల పరిమాణానికి సూచన అంటండి. మంచు యొక్క ద్రవీభవన స్థానం వచ్చి 273.15 కెల్విన్లు అండి. సో మంచు అయితే ఆ ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవనంగా అవుతుందండి. సో మంచి ద్రవీభవన స్థానం అది. ఒక పదార్థం ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి మారడాన్ని ద్రవీభవనం అంటారు, చెప్పాం పైన మనం. అలాగే గుప్తోష్ణం అనగా దాగి ఉండడం అని అర్థం అంటండి. వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల వద్ద 1 కేజీ ఘన పదార్థం పూర్తి దహనం అంటే మండడానికి అవసరమయ్యే పూర్తి ద్రవంగా మండడానికి అవసరమయ్యే ఉష్ణ శక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారండి. అంటే ఒక ఘన పదార్థం ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణ శక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగు స్థానం అంటారండి. సో నీటి యొక్క మరుగు స్థానం వచ్చి 373 కెల్విన్స్ అండి, లేదా 100 degrees C. అంటే వాటర్ వేడెక్కాలంటే ఈ 100 degrees Celsius లేదా 373 కెల్విన్ హీట్ అయితే ఉండాలంటండి, మరుగు స్థానం అంటారు అది. అలాగే ఉష్ణోగ్రత ఎస్ఐ ప్రమాణం వచ్చి కెల్విన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 degrees Celsius 273.15 కెల్విన్లు అండి. అంటే 0 degrees అయినా 273.15 కెల్విన్ ఒకటేనండి, లేదా 100 degrees Celsius అయినా 373 కెల్విన్ల కింద సమానం. కెల్విన్ స్కేల్ నుండి సెల్సియస్ మానంలోకి మార్చాలంటే ఇచ్చిన ఉష్ణోగ్రతను 273 నుంచి తీసివేయాలండి. అలాగే సెల్సియస్ నుంచి కెల్విన్కి మార్చాలండి, కలపాలండి అవుతుంది. ద్రవ స్థితిలోకి మారకుండా ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితికి మారడాన్ని ఏమంటారంటే ఉత్పన్నం అంటారండి. ఎగ్జాంపుల్ కర్పూరం, అమ్మోనియం క్లోరైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ద్రవ స్థితిలోకి మారకుండా వాయు స్థితి నుండి ఘన స్థితిలోకి మారడాన్ని ఏమంటారు నిక్షేపణం అంటారండి. ఈ పాయింట్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, చూసుకోండి. ద్రవ స్థితిలోకి మారకుండా ఘన స్థితి నుంచి డైరెక్ట్గా వాయు స్థితికి అయితే ఉత్పన్నం అండి. అదే ద్రవ స్థితిలోకి మారకుండా వాయు స్థితి నుంచి నేరుగా ఘన స్థితికి నిక్షేపణం అంటారు. అంటే ఉత్పన్నం నిక్షేపణం ఆపోజిట్ అండి అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. లైక్ ఘన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదండి, అది పొడి మంచు, డ్రై ఐస్ అంటారండి. ఇది నిక్షేపణం కింద ఉదాహరణ చెప్పవచ్చు. అలాగే వాయువు కలుగు చేసిన పీడనాన్ని కొలవడానికి ప్రమాణం ఏంటంటే అట్మాస్ఫియర్ అండి. సో అట్మాస్ఫియర్ ఏంటంటే పీడనాన్ని కొలిచే ప్రమాణం. పీడనం యొక్క ప్రమాణం పాస్కల్ అండి. మనము సెమిస్టర్ 2లో కూడా వస్తుంది. పాస్కల్ ఆయన గౌరవార్థం పెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఒక అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1.01 × 10⁵ పాస్కల్ అండి, డైరెక్ట్ బిట్టు. ఇక్కడ చూడండి, ద్రవస్థితి, ఘనస్థితి, వాయుస్థితి చాలా సింపుల్గా ఒక డయాగ్రామ్ మనం అర్థం చేసుకోవచ్చు అండి. చూడండి, ద్రవస్థితి నుంచి వాయుస్థితిలోకి ఒక పదార్థం మారితే బాష్పీభవనం అంటారండి. అదే వాయుస్థితి నుంచి ద్రవస్థితిలోకి మారితే సాంద్రీకరణం అంటారండి. మళ్ళీ ద్రవస్థితి నుంచి ఘనస్థితిలోకి మారితే ద్రవీభవనం అంటారు. అదే ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి మారితే
ద్రవ స్థితి నుంచి ఘనంలోకి మారితే ఘనీభవనం, అదే ఘనం నుంచి ద్రవ స్థితిలోకి మారితే ద్రవీభవనం అంటారు. అలాగే ఘనస్థితి నుంచి వాయుస్థితిలోకి మారితే ఉత్పన్నం అంటారు. అలాగే వాయుస్థితి నుంచి ఘనస్థితిలోకి మారితే నిక్షేపణం అంటారండి. ఈ డయాగ్రామ్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వాడు ఏ విధంగా ఇచ్చినా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా బిట్ చేయొచ్చండి. సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం ఒక అట్మాస్ఫియర్ అండి. దీన్ని సాధారణ వాతావరణ పీడనం అంటారు. లైక్ మనం ఎక్కువగా సముద్ర మట్టం యొక్క వాతావరణ పీడనం బట్టి ఎత్తు బట్టి మనం కొలుస్తాం కనుక. బాష్పీభవన రేటులోని పెరుగుదల కారణాలు చూడండి. ఒకటి, ఉపరితల వైశాల్యం పెరగడం, లైక్ బట్టలు ఆరబెట్టడం విడదీస్తాం కదా, ఆ ఫార్ములా బట్టి అవి ఆరుతాయండి. నెక్స్ట్ ఉష్ణోగ్రతల పెరుగుదల అండి, అంటే తగినంత గతిశక్తిని పొంది వాయుస్థితులకు వెళ్తాయి. నెక్స్ట్ ఆర్ద్రతల తగ్గుదల, అనగా గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలో వేగంలో పెరుగుదల అండి, ఇవన్నీ కూడా బాష్పీభవన రేట్లు పెరుగుదల కారణం. సో బాష్పీభవన రేటు పెరిగితే ఆటోమేటిక్గా మనకి అవి ఎండ తగలకుండా కూడా బట్టలు మనకు ఆరిపోవడం కారణం అవేనండి. నెక్స్ట్ ఉష్ణోగ్రత అండి, కెల్విన్ కేతో చూసేస్తాం. పొడవండి మీటర్, దీన్ని మీతో చూసేస్తారు, అంటే ప్రమాణం ఉష్ణోగ్రత యొక్క దాన్ని దేంతో చూసేస్తారు అనేది. ద్రవ్యరాశి అండి కేజీల్లో చూస్తాం, కిలోగ్రామ్ అంటాం. నెక్స్ట్ బరువు అండి, బరువు ప్రమాణం న్యూటన్, న్యూ అని రాస్తాం అక్షరంతో. ఘనపరిమాణం వచ్చి గణప మీటర్ లేదా మీటర్ క్యూబ్తో రాస్తాం. సాంద్రత వచ్చి కేజీ పర్ గణప మీటర్లు అండి, లేదా కిలోగ్రామ్ పర్ మీటర్ -3 అని రాసుకోవచ్చు. అలాగే పీడనం యొక్క ప్రమాణం వచ్చి పాస్కల్ అండి, పిఏతో సూచిస్తాం. సెకండ్ లెసన్ వచ్చి మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన ఇవ్వడం జరిగిందండి. ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా ఏర్పడే పదార్థాలు మిశ్రమ పదార్థాలు అంటారండి. అయితే శుద్ధమైన పదార్థం అనేది వాటి రసాయన అనుఘటకాలు వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేమండి. ఎగ్జాంపుల్ NaCl, పంచదార అటువంటివి. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారండి, అంటే ఒకే రకమైన ద్రావణం అంటారు. లైక్ నీరు పాలు ఉంది కదా, అది ద్రావణం కింద మనం చెప్పవచ్చు, ఎందుకంటే ఒకే సజాతీయ మిశ్రమాలు అవి. నెక్స్ట్ ఇత్తడి అనేది సుమారు 30% జింకు మరియు 70% రాగి కలిగిన మిశ్రమం అంటండి ఇత్తడి. నెక్స్ట్ చూడండి, ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉండేది ఏంటంటే ద్రావితం అండి, ఎక్కువ పరిమాణంలో ఉండేది అంటే ద్రావణి అండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలు నీరు తీసుకుందాం, వాటర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాటర్ ద్రావణి అవుతుందండి, పాలు పెట్టుకోవాలి. కణాల వ్యాసం 1 నానోమీటర్ 10⁻⁻⁻ మీటర్ కంటే తక్కువ ఉన్న మన కంటితో చూడలేమంటండి. 1 నానోమీటర్ అంటే 10⁻⁻⁻ మీటర్ కంటే తక్కువ అనమాట. అటువంటి దాన్ని మనం చూడలేమండి ద్రావణ కణాలు. నెక్స్ట్ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదు అంతే ద్రావితం గల ద్రావణాన్ని ఏమంటారు, సంతృప్తి ద్రావణం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ పంచదార వాటర్ తీసుకున్నాం అనుకో, దాంట్లో ఎంత పంచదార అయితే కరుగుతుందో అంతే కరిగిన ద్రావణం సంతృప్తి ద్రావణం అంటారండి. అంతకంటే ఎక్కువైతే అది కరిగించుకోలేదండి. అదే ద్రావణం ద్రవ్యరాశి శాతం చూడండి, ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి అంటే 100 అండి, డైరెక్ట్ ఫార్ములా. దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా టెక్స్ట్ బుక్లో 1-2 ఇచ్చాడండి. సో అందుకే మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వాడు మరి డీప్గా అయితే వెళ్ళడు, ఫార్ములా బట్టి ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం కనుక్కోవడం ఫార్ములా ద్రావితం ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి అంటే 100 అండి. అలాగే ద్రావణ ద్రవ్యరాశి మైనస్ ఘనపరిమాణం శాతం = ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం అంటే 100 అండి. దాన్ని బట్టి మనం ఏంటి, ద్రావణ ఘనపరిమాణ శాతం కావాలంటే ద్రావిత ఘనపరిమాణంపై ద్రావణ ఘనపరిమాణం అంటే 100 అండి ఫార్ములా. యానకంలో ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను అవలంబనం అంటారండి. సో మనం సజాతీయ మిశ్రమాలు అయితే పైన చెప్పాం సంతృప్తి ద్రావణమని, అదే విజాతీయ ద్రావణాలు అయితే ఏమవుతుందంటే అవలంబనం అంటారండి. వీటి కణాలు మనం చూడగలం. మరియు కొల్లాయిడు కాంజికాబ ద్రావణం అనగా ద్రావణం అంతటా కొల్లాయిడు కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉంటాయండి. ఈ కొల్లాయిడి కణాలు కూడా అవలంబనం కింద మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే అవలంబన కణాలతో పోల్చిన కొల్లాయిడి కణాలు చిన్నగా ఉండడం వలన ఈ మిశ్రమం సజాతీయగానే కనిపిస్తుందండి, కానీ ఇది ఒక విజాతీయ మిశ్రమం అంటండి, లైక్ పాలు. నెక్స్ట్ చూడండి, కొల్లాయిడి కణాలు దృశ్య కాంతి పుంజమును సులువుగా పరిక్షేపణ చెందించనండి, దీన్నే టిండల్ ప్రభావం అంటారండి. కొల్లాయిడి కణాలు దృశ్య కాంతి పుంజమును సులువుగా పరిక్షేపణ చెందిస్తుందండి. నెక్స్ట్ చూడండి, కొల్లాయిడి కణాలను అపకేంద్రిత విధానం ద్వారా వేరు చేయవచ్చండి. కొల్లాయిడి ద్రావణంలో విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం అనేవి భాగాలు. భౌతిక మార్పులు ఎలాంటి కొత్త పదార్థాలు ఏర్పడవండి, బట్ రసాయనిక మార్పులు కొత్త పదార్థాలు ఏర్పడతాయి. నెక్స్ట్ చూడండి, మూలకం అనే పదార్థాన్ని మొదటగా రాబర్ట్ బాయిల్ అనే వ్యక్తి 1661లో ప్రయోగించాడండి. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఎవరంటే ఆంటోనీ లారెన్స్ లేవేజరు మూలకాన్ని మొట్టమొదటిసారిగా ఉపయుక్తంగా నిర్వహించాడండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. మూలకాలకు లోహాలు అలోహాలు అర్ధోహాలుగా విభజిస్తారండి మూలకాలను. లోహాలు చూడండి, లోహాల యొక్క ధర్మాలు ద్వితీయ గుణకం అంటే మెరుపు కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్గా వెండి, బంగారం, బూడిద, పసుపు రంగులో ఉంటాయండి. ఇవి లోహాలు ఉష్ణ విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి. తాంత్రవతను కలిగి ఉంటాయండి. తాంత్రవత అంటే సాగే గుణం అండి, ఇది ఒకసారి ఇచ్చే డిఎస్సిలో.
అదే స్థరనీతి అంటే పలచన రేకు వల్ల సాగే గుణం అండి, ఇది కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ధ్వని గుణకం ఉంటుందండి లోహాలకు, అంటే బంగారం, వెండి, రాగి, సోడియం, పొటాషియం మొదలైన లోహాలు వంటివి ఉదాహరణకు చెప్పవచ్చు. ధ్వని గుణం అంటే సౌండ్ కూడా రావడం జరుగుతుంది లోహాలు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏదంటే పాదరసం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలోహాల ధర్మాలు చూడండి, విభిన్న రంగులను ప్రదర్శిస్తాయి. ఉష్ణ, విద్యుత్, అధమవాహకాలు అండి అలోహాలు, పేర్లోనే ఉంది అలోహాలని. దుతి మరియు ధ్వని స్థరనీతి కలిగి ఉండవు. అలోహాలు ఉదాహరణ చూడండి, హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, కార్బన్, నేలబొగ్గు అంటారు అది, కోకు, బ్రోమిన్, క్లోరిన్ అండి అలోహాల కింద ఉదాహరణ చెప్పవచ్చు. అర్ధలోహాలు చూడండి, అర్ధలోహాలకు ఉదాహరణ బోరాన్, సిలికాన్, జెర్మేనియం అండి, ఈ అర్ధలోహాలకు ఎగ్జాంపుల్స్. ప్రస్తుతం 100కు పైగా మూలకాలు ఉన్నాయండి, అందులో 92 ప్రకృతికి సిద్ధంగా లభించేవేనండి. అధిక శాతం మూలకాలు ఘన పదార్థాల రూపంలో ఉన్నాయి. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు వాయువులు అంటండి, గుర్తుపెట్టుకోవాలి. అదే గది ఉష్ణోగ్రత 2 మూలకాల ద్రవాలండి, అవి పాదరసం, బ్రోమిన్. సో వాయువులకి 11 కనుక వాడు ఇవ్వలేదు, ద్రవాలకైతే 2, అవి పాదరసం, బ్రోమిన్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా మన పాదరసం అందరికీ గుర్తుంటుందండి. గది ఉష్ణోగ్రత వద్ద గల ద్రవ స్థితిలో ఉండే మూలకం ఏదంటే పాదరసం అంట, బ్రోమిన్ కూడా అంటే. నెక్స్ట్ గది ఉష్ణోగ్రతకు కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే 330 కెల్విన్ల వద్ద గాలియం, సీజియం మూలకాలు కూడా ద్రవ స్థితిలోకి మారుతాయి అంటండి. నెక్స్ట్ స్థిరానుపాతంలో ఒకదానిలో ఒకటి రసాయనికంగా సంయోగం చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థమును సంయోగ పదార్థం అంటారండి. కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు వచ్చి హైడ్రోజన్ సల్ఫైడ్ అండి, H2S, వెరీ వెరీ ఇంపార్టెంట్. H2 రంగు లేని, వాసన లేని దహనశీల వాయువు. నెక్స్ట్ శుద్ధ పదార్థాలు చూడండి, శుద్ధ పదార్థాలు వచ్చి మూలకాలండి. మూలకాల్లో రాగి, O2, H2, ఇనుము, పాదరసం చిన్న కణాలుగా విభజించలేనివి. సంయోగ పదార్థాలు చూడండి, ఎగ్జాంపుల్ నీరు, మీథేన్, చక్కెర, ఉప్పు అండి సంయోగ పదార్థాలు ఇవి. ఇవి రసాయనిక, విద్యుత్, రసాయన చర్యల వల్ల మూలకాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ మిశ్రమ లేదా అశుద్ధ పదార్థాలండి, ఇందులో మళ్ళీ సజాతీయ మిశ్రమాలు ఉంటాయి, విజాతీయ మిశ్రమాలు ఉంటాయి. సజాతీయ మిశ్రమం వచ్చేసరికి చక్కెర ద్రావణం, లవణ ద్రావణం, కార్బన్ డై సల్ఫేట్లో ఉన్న సల్ఫర్ ఆల్కహాల్ అండి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఏకరీతి సంఘటన కలిగి ఉంటాయి సజాతీయ మిశ్రమాలు. అదే విజాతీయ మిశ్రమాలు అంటే ఇసుక, ఉప్పు, చక్కెర, నీటిలో కలిగి ఉన్నవండి, నూనె అండి, ఇవన్నీ కూడా విజాతీయ మిశ్రమాలు. అంటే ఇవి కలిసి ఉండవండి, వేరువేరుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సంయోగ పదార్థ ధర్మాలు దాని అనుఘటక మూలకాలు ధర్మాలకు భిన్నంగా ఉంటాయి. మిశ్రమ పదార్థాలు దాని అనుఘటక మూలకాలు లేదా సంయోగ పదార్థాల ధర్మాన్ని కలిగి ఉంటాయండి. సో సెకండ్ లెసన్ కంప్లీట్ అండి. థర్డ్ లెసన్కి వచ్చేసరికి పరమాణువులు, అణువులు పరిచయం చేశాడంటే. ఇది వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఇది మనకి 8th పరమాణువులు, అణువులు, మూలకాల గురించి చెప్పడం జరిగేది. కానీ ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే 9th లెసన్ మనకి పరిచయం చేశాడు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటికి భారతదేశంలో పదార్థ విభజన అత్యంత చిన్నవైన కణాలను పొందుదామని భారతీయ తత్వవేత్త కణాదులు రూపొందించాడండి. నెక్స్ట్ అత్యంత సూక్ష్మ కణాలను పరమాణు అని పేరు పెట్టారు. కణాల సంయోగ రూపంలో ఉంటాయని చెప్పింది ఎవరంటే పక్కుద కాత్యాయమన్న. నెక్స్ట్ పరమాణువు అనే కణాలను విభజించింది ఎవరంటే డెమోక్రటిక్ లూసిఫ్సమ్ అండి. ఒక రసాయన చర్యలో పదార్థాన్ని సృష్టించలేము మరియు నాశనం చేయలేము అనే ద్రవ్య నిశ్చిత నియమం తెలుపుతుంది. ఇది మనకు ఆల్రెడీ సెమిస్టర్ 2లో కూడా వస్తుందండి. ఒక రసాయన పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ స్థిరభార నిష్పత్తిలో ఉంటాయని ప్రౌస్ట్ చెప్పాడు. ద్రవ్య నిశ్చిత్వ లేదా స్థిరానుపాత నియమాలను వివరించింది ఎవరంటే లాబోయేజరు, జోసెఫ్ ఎల్ఫ్రోస్ట్ అండి. పదార్థం యొక్క స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని బ్రిటిష్ రసాయన శాస్త్రం చెప్పింది ఎవరంటే జాన్ డాల్టన్ అందించారండి. ద్రవ్య నిత్యత్వ స్థిరానుపాత నియమాలను వివరణ ఇచ్చింది ఎవరంటే డాల్టన్ పరమాణు సిద్ధాంతమేనండి. ఈ సిద్ధాంతం పరంగా నీరు వియోగం చెందితే ప్రకారం 1 గ్రాము H2 8 గ్రాములు O2 లభిస్తుందండి. అది 1:8 నిష్పత్తిలో H2 అనేది ఉంటుంది. నెక్స్ట్ అమ్మోనియా చూడండి, అమ్మోనియా అంటే N2H2 మిశ్రమం వచ్చి 14.3 భార నిష్పత్తిలో ఉంటాయండి. జాన్ డాల్టన్ ఆయన గురించి చూడండి, ఇంగ్లాండ్లో జన్మించారు. ఈయన 1766లో 12 సంవత్సరాల్లో టీచర్గా వృత్తి ప్రారంభించి 7 సంవత్సరాల తర్వాత హెచ్ఎం అయ్యారండి. 1793లో డాల్టన్ మాంచెస్టర్లోని ఒక కళాశాలలో గణితం, భౌతిక రసాయన శాస్త్రాలు బోధించారు. 1808 సంవత్సరంలో పరమాణు సిద్ధాంతం సమర్పించారండి. సో బిట్ అయితే ఈ కింది వాటిలో సరికాంది ఏదైనా అడిగే అవకాశం ఉంది డాల్టన్ కోసము. సో అందుకని ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముఖ్య విషయాలండి, పదార్థం పరమాణువులు అనబడే రసాయన చర్యల్లో పాల్గొనే అతి సూక్ష్మ కణాల నిర్మితమై ఉంటుందండి. పరమాణువులు విభజించలేనివి, సృష్టించలేము మరియు నాశనం చేయలేము. ఒకే మూలకం చెందిన పరమాణువు, ద్రవ్యరాశి, రసాయన ధర్మం ఒకేలా, వేరువేరు మూలకాల పరమాణువులు వేరువేరుగా ఉంటాయండి. సమ్మేళనంలో పరమాణువులు వాటి సాపేక్ష సంఖ్య ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందండి. పరమాణు వ్యాసార్థం నానోమీటర్లో కొలుస్తారండి. అంటే 1/10⁻⁹ మీటర్ ఈజ్వల్ 1 నానోమీటర్ అండి. ముందే చెప్పాం మనం, మైనస్లో ఉంటుంది నానోమీటర్ అంటే, లేదా 1 మీటర్ ఈజ్వల్ 10⁻⁹ నానోమీటర్ అండి, డైరెక్ట్ బిట్టు. హైడ్రోజన్ పరమాణు యొక్క వ్యాసార్థం చూడండి 10⁻⁻10 మీటర్లు అండి. నీటి అణువు అయితే 10⁻⁹
మీటర్లు. అదే హిమోగ్లోబిన్ అణువు యొక్క 10⁻8 మీటర్లు. ఇసుక రేణువు అయితే 10⁻4 మీటర్లు. మైనస్ అనవచ్చు లేదా 1 అనవచ్చు అండి. సీఎం యొక్క రేణువు యొక్క వ్యాసార్థం వచ్చి 10⁻3 మీటర్లు. పుచ్చకాయ 10⁻1 మీటర్లు అండి. మూలకాలకు సంకేతాలు ఉపయోగించిన మొదటి వారు ఎవరంటే డాల్టన్ అండి. మూలకాల పేర్లను 1-2 అక్షరాలతో తయారు చేయవచ్చని చెప్పింది ఎవరంటే బెర్జియస్ చెప్పాడండి. రాగి యొక్క పేరును మొదట కైప్రస్ నుండి తీసుకున్నారు, అందుకే సి అంటాం. కాపర్ కైప్రస్. IUPAC అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన సమైక్య అండి. IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. హెచ్ అంటే హైడ్రోజన్ అండి, అల్యూమినియం అంటే AL, కోబాల్ట్ అంటే CO. ఇవి సింబల్స్ అండి. క్లోరిన్ CLతో సూచిస్తాం, జింక్ ZN, ఇనుము ఫెర్రస్ లాటిన్ పదం అండి, అందుకే FEతో సూచిస్తాం ఇనుముకి. సోడియం వచ్చి నేట్రియం అండి, NAతో సూచిస్తాం. పొటాషియం వచ్చి కేలియం అండి, కాలియం K నుండి తీసుకున్నారు. పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం గతంలో AMUగా ఉన్నప్పుడు ఇప్పుడు యూగానే రాస్తారండి. ఒకప్పుడు మనకి పరమాణు ద్రవ్యరాశి AMUగా ఉండేది ప్రమాణ లాస్ట్లో రాసేటప్పుడు, బట్ ఇప్పుడు యూగానే రాస్తాం. నెక్స్ట్ 3 గ్రాముల కార్బన్ 4 గ్రాముల ఆక్సిజన్తో సంయోగం చెందితే కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఏర్పడుతుందంటండి. ఆర్గాన్ AR అండి, బియేరియం BA, బోరాన్ B, బ్రోమిన్ BR, కాల్షియం CA, కార్బన్ C, క్లోరిన్ CL, కోబాల్ట్ CO, రాగి CU, కాఫర్, ఫ్లోరిన్ F అండి, బంగారం RM AU, అయోడిన్ I అండి, లెడ్ PB అండి, ప్లమ్మం. నెక్స్ట్ మెగ్నీషియం MG అండి, నియాన్ వచ్చి NE, నైట్రోజన్ N అండి. ఇవన్నీ సింబల్స్ అండి, అక్కడ అవి కూడా జరిగింది. ఆక్సిజన్ వచ్చి O, పొటాషియం K, సిలికాన్ SI, వెండి వచ్చి AC అండి, సోడియం వచ్చి Na, సల్ఫర్ S, యురేనియం U, జింక్ Z అంతా సూచిస్తామండి. ఇవి ఇంగ్లీష్ లెటర్స్ దాని యొక్క పేర్లు. నెక్స్ట్ కార్బన్ పరమాణు ద్రవ్యరాశి వచ్చి 1.0 యూనిట్స్ అండి. ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి వచ్చి 1.33 U అండి. నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి అండి 1, కార్బన్ వచ్చి 12, నైట్రోజన్ వచ్చి 14 అండి, ఆక్సిజన్ వచ్చి 16 పరమాణు ద్రవ్యరాశి ఇవి. నెక్స్ట్ సోడియం Na 23 అండి, మెగ్నీషియం 24, సల్ఫర్ 32, క్లోరిన్ 35.5 అండి, CA కాల్షియం 40 అండి పరమాణు ద్రవ్యరాశులు ఇవి. ఒకే మూలకానికి చెందిన లేదా వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువులు కలిసి అణువులను ఏర్పరచును. ఒకే ఒక మూలక పరమాణు అణువులు ఏంటంటే ఆర్గాన్ అండి, AR, ఈలియం HE అండి, ఒకటే పరమాణు అణువు ఉంటుంది. ఈ పరమాణు అణువులు ఎగ్జాంపుల్ చూడండి. ఆక్సిజన్ అండి O2, 3 ఆక్సిజన్ పరమాణువులను కలిసి ఏర్పరిచే అణువు వచ్చి O3 అండి, ఆక్సిజన్. సో ద్విపరమాణు అయితే O2 అండి, 1 అయితే O అండి ఆక్సిజన్, అదే O3 అయితే ఓజన్ అండి. 3 పరమాణు గల అణువు అది. ఒక అణువును ఏర్పరిచే పరమాణుల సంఖ్యను పరమాణుకత అంటారండి. ఆర్గన్ ఏకపరమాణువు అండి, హీలియం ఏకపరమాణువు, O2, N2, H2, క్లోరిన్ ఇవన్నీ కూడా ద్విపరమాణువు అండి. అంటే మ్యాక్సిమం రాసేటప్పుడు O2 కింద, N2 కింద, H2 కింద రాస్తాం, Cl2 కింద రాస్తాం. అలాగే అలోహ మూలకాలండి. ఫాస్ఫరస్ వచ్చి 4 అండి, శత్రు పరమాణు సంఖ్య F4 అని రాయొచ్చు. సల్ఫర్ బహు పరమాణుకండి, సల్ఫర్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అణువులు. నెక్స్ట్ సమ్మేళనం చూడండి. సమ్మేళనం సంయోగ మూలకాలు ద్రవ్యరాశి నిష్పత్తి అండి. నీరు H2 అండి, H2 మరియు O2 కింద రాయొచ్చు, 1:8 ద్రవ్యరాశి నిష్పత్తి. అమ్మోనియం వచ్చి NH3 అండి, N2H2 14.3 అండి. సరళ నిష్పత్తి = ద్రవ్యరాశి నిష్పత్తి పరమాణు ద్రవ్యరాశి అండి ఫార్ములా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండి, CO2, C అనేది 1 అండి, O2 అనేది 2, దీన్ని ఎలా రాయొచ్చండి 3:8 కింద రాయొచ్చండి. నీటి అణువులోని పరమాణువుల మధ్య నిష్పత్తి వచ్చి 2:1 అండి, ఎందుకంటే H2 కనుక అది ఫిక్స్ చేస్తే 2:1 అవుతుంది. అలోహ సమ్మేళనాలకు ఉండే ఆవేశ కణాలను అయాన్లు అంటారండి. రుణావేశ అయాన్లు ఆనియాన్ అని, ధనావేశం కలిగిన అయాన్లు కాటయాన్ అంటారు. ఎగ్జాంపుల్ NaCl సోడియం అయాన్లు Na+ అండి, రుణావేశం గల క్లోరైడ్ అయాన్లు Cl- అవుతుంది. నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్ ఏమవుతుంది, కాల్షియం ఆక్సిజన్ అండి, 5:2 నిష్పత్తిలో ఉంటాయి. మెగ్నీషియం సల్ఫైడ్ అయితే మెగ్నీషియం సల్ఫర్ అండి, 3:4 నిష్పత్తులు ఉంటాయి. సోడియం క్లోరైడ్ అండి, సోడియం వచ్చి 23, క్లోరిన్ వచ్చి 35.5 ఇది ద్రవ్యరాశి నిష్పత్తి. నెక్స్ట్ అయాన్లు సంకేతం చూడండి. సోడియం వచ్చి Na+ కింద రాస్తాం, పొటాషియం వచ్చి K+, సిల్వర్ వచ్చి Ag+, కాపర్ Cu+, మెగ్నీషియం Mg2+ అండి, కాల్షియం Ca2+ అంటే ఇవి ఆనియాన్లు అండి. అల్యూమినియం వచ్చి A3+, ఆనియాన్లు మళ్ళీ ద్విపరమాణువు, త్రిపరమాణువు అలా అండి. అల్యూమినియం త్రిపరమాణువు అవుతుంది, కాల్షియం ద్విపరమాణం. నెక్స్ట్ అలోహ మూలకాలు చూడండి సంకేతాలు. హైడ్రోజన్ వచ్చి H+, హైడ్రైడ్ అయితే H- అవుతుంది, క్లోరైడ్ అయితే Cl-, బ్రోమైడ్ అయితే Br-, ఇవన్నీ అలోహాలు. అలోహాలు ఎక్కువగా నెగిటివ్గానే ఉంటాయండి. బ్రోమైడ్ వచ్చి Br-, ఆక్సైడ్ అయితే O2-, సల్ఫైడ్ అయితే S2-, నైట్రైట్ అయితే N3- అండి. అదే బహుపరమాణు అయాన్లు చూడండి. అమోనియం NH4, హైడ్రాక్సైడ్ OH-, నైట్రేట్ అయితే NO3-, కార్బోనేట్ అయితే CO3-2-, సల్ఫైడ్ అయితే SO3-2-, సల్ఫేట్ అయితే SO4-2- అండి.
నెక్స్ట్ చూడండి హైడ్రోజన్ క్లోరైడ్ అండి HCl, దాని యొక్క సంకేతం సంయోజక చూడండి ఈ విధంగా రాయొచ్చు HCl కదండి, H యొక్క సంయోజకత 1, Cl యొక్క సంయోజకత 1 కనుక HCl అవుతుంది. అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్ సంకేతం H2S, అది ఎలా అవుతుందంటే HS కదండి, H యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, S యొక్క 2 కనుక H2S అవుతుందండి. నెక్స్ట్ కార్బన్ టెట్రాక్లోరైడ్స్ అండి, ఇది CCl4 రాస్తాం, ఎందుకంటే CCl రాసేటప్పుడు C యొక్క కార్బన్ ఎంత అవుతుందంటే 1, క్లోరిన్ అయితే 4 కనుక ఇలా ఆపోజిట్లో సింప్లిఫికేషన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్స్ ఉండి MgCl2 కూడా సేమ్ ఇదే విధంగా చేసి MgCl2 చేస్తే MgCl2 అవుతుందండి. నెక్స్ట్ అల్యూమినియం ఆక్సైడ్ అండి Al2O3, అది ఎలా అంటే AlO కనుక ఓది 3+ అవుతుంది, అల్యూమినియంది 2- అవుతుంది కనుక అది ఆపోజిట్ చేస్తే Al2O3 అవుతుంది. కాల్షియం ఆక్సైడ్ చూడండి Ca2O2, అప్పుడు Ca అవుతుందండి, ఎందుకంటే 2 పోతుంది కనుక. సో ఇవన్నీ డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఫార్ములాస్ అయితే దాటి వెళ్ళడం. అంటే సోడియం నైట్రేట్ యొక్క ఫార్ములా కింద వన్లో ఏదో అంటాడండి, NaNO3 గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం హైడ్రాక్సైడ్ అయితే CaOH అండి, సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 అండి. అవి ఏ విధంగా వస్తాయని చెప్పి మీకు ఇక్కడ పక్కన ఉదాహరణ రూపంలో నేను రాయడం జరిగింది. సో ఇవి ఎగ్జాంపుల్ పరంగా మీకు అర్థం అవడం కోసం రాశానండి. ఇవైతే మనకు అవసరం లేదు, డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం క్లోరైడ్ ఎలా రాస్తామంటే MgCl2 రాస్తామండి, అలా గుర్తుపెట్టుకోండి. అమ్మోనియం సల్ఫైడ్ అయితే NH4 అవుతుందండి. సో NH4 ఎలా వచ్చింది అంటే ఇక్కడ పక్కన మనం రాసిన చూడండి సంకేతం ఆవేశం, ఆ విధంగా సింపుల్ చేస్తే ఆ విధంగా వస్తుందండి, అన్నికి నేను రాయలేదు. నెక్స్ట్ అణుద్రవ్యరాశి అండి, ఒక పదార్థం అణువులో ఉండే అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశి మొత్తం అణుద్రవ్యరాశి అంటారండి. ఎగ్జాంపుల్ చూడండి H2O యొక్క సాపేక్ష అణుద్రవ్యరాశి ఎంత ఉందండి, H2 పరమాణు ద్రవ్యరాశి 1U అండి. అదే O2 అయితే 16, ఎందుకంటే ఒక Oకి 8, 2 కనుక 16 అండి. ఆ విధంగా మనం అణుద్రవ్యరాశి మొత్తం గుర్తుపట్టవచ్చు. సో కనుక 2 H2 పరమాణులు, ఒక O2 పరమాణు గల నీటి అణుద్రవ్యరాశి ఎంత ఉందండి, 2 × 1 మళ్ళీ 16 × 1 = 18 అవుతుందండి. నెక్స్ట్ HNO3 అణుద్రవ్యరాశి ఎంత అంటే చూడండి, అణుద్రవ్యరాశి అంటే ఏం చెప్పాం, ఒక పదార్థ అణువులో ఉండే అన్ని పరమాణుల యొక్క పరమాణు ద్రవ్యరాశి మొత్తం కనుక H1 అండి, N 14 అండి, O3 Oకి 8, అలాంటివి 3 అంటే 16 × 3 టోటల్ 63 అవుతుందండి. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటే ఏంటంటే ఒక సమ్మేళనంలో గల ఫార్ములా యూనిట్ నందలి పరమాణువులు అన్నింటి యొక్క ద్రవ్యరాశి మొత్తాన్ని ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటారండి. మనం పైన చెప్పినలాగే బట్ అయాన్ రూపంలో ఉంటుంది. అయాన్లో ప్లస్ మైనస్ కలిగిన పదార్థంలో ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనే పదం మనం ఉపయోగిస్తామండి. చూడండి ఒక ఎగ్జాంపుల్, NaCl యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఎంత అంటే సేమ్ మనం పైన ఇక్కడ రాసాం కదా, ఇదే విధంగా HNO3 అణుద్రవ్యరాశి ఏ విధంగా అదే విధంగా, బట్ ఇవేంటంటే అయాన్ రూపంలో ఉండే మూలకాలు కనుక ఈ విధంగా మనము చెప్పడం జరిగింది. ఎలా అంటే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అని. NaCl యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఎంత అంటే Na అంటే 23, Cl అంటే క్లోరిన్ ఎంత అండి 35.5, 1 కనుక 1 × 23 + 1 × 35.5. ఇక్కడ 1 ఎందుకు వేసామంటే ఒక అణువు ఇక్కడ పైన రాసాం కదా ఇందాక, అయాన్లు మరియు వారి యొక్క ఫార్ములా వేసి ఇక్కడ చూడండి Cl2 MgCl2 2 ఇక్కడ 3 ఉన్నాయి కదండి, అటువంటివి కోసం అక్కడ చెప్పడం జరిగింది అవి. అయితే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఒక సమ్మేళనం గల ఫార్ములా యూనిట్ నందలి ఇది అయిపోయింది కదా, ఇక్కడ రండి. NaCl యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఎంత అవుతుందండి, 23 × 1 + 35.5 × 1 = 58.5 యూనిట్స్ అండి. ఇంతకుముందు AMU అనేవారండి, ఇప్పుడు ఓన్లీ U కింద రాయడం జరుగుతుంది. నెక్స్ట్ CaCl2 ఎంత అవుతుంది మీరు ఒకసారి చూడండి. Ca కాల్షియం ఎంత 40 × 1 కనుక అది Cl2 అందుకుంది ఇక్కడ, కాబట్టి క్లోరిన్ ఎంత 35.5 2 కనుక × 2 = 40 + 71 ఎంత అవుతుందండి 111 U అవుతుంది. సో ఇది థర్డ్ లెసన్. ఫోర్త్ లెసన్ వచ్చి పరమాణు నిర్మాణం. 19వ సంవత్సరంలో ఎలక్ట్రాన్ అనే ఉపకరణాన్ని జేజే థామ్సన్ తెలియజేశాడండి. వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఎవరనేది. ఎలక్ట్రాన్ వచ్చి జేజే థామ్సన్ అండి. అదే 1886 ఈ గోల్డ్ స్టైన్ వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలు కనుగొని వాటికి కుల్య కిరణాలని పేరు పెట్టాడండి. దీనికి ప్రోటాన్ అని పేరు పెట్టారు. ప్రోటాన్ కనుక్కుంది ఎవరంటే గోల్డ్ స్టైన్ అండి. ఎలక్ట్రాన్ E-గా, ప్రోటాన్ P+తో సూచిస్తారండి. ప్రోటాన్ ద్రవ్యరాశి +1గా ఉంటుందండి. అలా ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి పరిగణించదగినది. ఎలక్ట్రాన్ ఆవేశాన్ని -1గా తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా పరమాణు నిర్మాణం నమూనా ఏదంటే జేజే థామ్సన్ అండి, పుచ్చకాయ నమూనా అంటాం. నెక్స్ట్ థామ్సన్ క్రిస్మస్ పిండి వంటను పోలిన పరమాణు నమూనా ప్రతిపాదించాడండి. అదే పుచ్చకాయ. ఈ పుచ్చకాయతో పోలి ఉంటుంది నమూనా. పుచ్చకాయలు ఎర్రటి గుజ్జి విస్తరించిన మాదిరిగానే ధనావేశం ఉంటుందని, పుచ్చకాయలు విత్తనాల మాదిరిగా ఎలక్ట్రాన్లు ఇమిడి ఉంటాయి నేను చెప్పారండి. ఇది కూడా అంతగా ఆమోదించలేదండి. నెక్స్ట్ వచ్చి జేజే థామ్సన్ అండి.
ఇది డిసెంబర్ 18, 1956 ఇంగ్లాండ్లో మాంచెస్టర్ బీతం హిమ్లో జన్మించాడండి. 1906లో ఎలక్ట్రాన్ కనుగొన్నందుకు నోబెల్ బహుమతి వచ్చిందండి జేజే థామ్సన్కు. 35 సంవత్సరాల పాటు కేంబ్రిడ్జ్లో కేవెండిష్ ల్యాబొరేటరీ సలహాదారుగా ఉన్నారు. ఇతని శిష్యులుగా 7 నోబెల్ బహుమతి పొందారండి. 7 ఈయన శిష్యులు జేజే థామ్సన్. నెక్స్ట్ థామ్సన్ ప్రతిపాదన చూడండి. పరమాణు ధనావేశ ప్రయోగాలను కలిగి అందులో ఎలక్ట్రాన్లు పొదుగు ఉంటాయని చెప్పాడు. ధనావేశ రుణావేశ సమ పరిమాణంలో ఉన్నందున విద్యుత్ పరంగా తటస్థమని చెప్పాడు. నెక్స్ట్ రూదర్ఫర్డ్ అండి. రూదర్ఫర్డ్ పరమాణు నమూనా, ఇది ఆల్ఫా కణ నమూనా అనవచ్చు. ఆల్ఫా కణాలను పలచని బంగారు రేకుపై ప్రయోగాలు చేసింది ఎవరంటే రూదర్ఫర్డ్. ఇతను బంగారు రేకును ఎంపిక చేసుకుని అది 1000 పరమాణులు మందం కలిగి ఉంటుందని చెప్పాడు. ఆల్ఫా కణాలు 2 యు ఆవేశం కలిగి ఉంటాయని, హీలియం మరియు అయాన్లో 4 యు ద్రవ్యరాశి ఉంటాయని చెప్పాడండి. ఈ రూదర్ఫర్డ్ గురించి చూడండి. స్ప్రింగ్ గ్రోవుల్లో ఆగస్టు 30, 1876 జన్మించాడు. ఇతన్ని కేంద్రక భౌతిక శాస్త్రపితగా చెప్తారు. రేడియో ధార్మికతపై పరిశోధనలు బంగారు రేకు ప్రయోగాలు చేశాడు. 1808లో రసాయన శాస్త్రం నోబెల్ బహుమతి వచ్చిందండి రూదర్ఫర్డ్కు. ముఖ్యాంశాలు చూడండి. కేంద్రక వ్యాసార్థం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే 10⁵ రెట్లు తక్కువ అని నిర్ధారించాడండి రూదర్ఫర్డ్. పరమాణువుతో గల ధనావేశ కేంద్రకం అంటారండి. పరమాణు ద్రవ్యరాశి అంతా కేంద్రం ఉంటుందని, కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తూ ఉంటాయని, పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా చిన్నదని చెప్పాడండి ఈయన. నెక్స్ట్ బోర్ పరమాణు నమూనా అండి. పరమాణులోని ఎలక్ట్రాన్లు వివిక్త కక్షలు అనబడే కొన్ని ప్రత్యేక కక్షల్లో మాత్రమే పరమాణువులు ఉంటాయని, కక్షలో తిరుగుతున్న సేపు కూడా ఎలక్ట్రాన్ అనేది శక్తిని వెలువరించదని చెప్పాడండి బోర్ నమూనా, పరమాణు నమూనా. నెక్స్ట్ నీల్స్ బోర్ గురించి చూడండి. ఈయన ఏంటంటే కోపెన్హెగన్లో అక్టోబర్ 7, 1885 జన్మించాడు. 1922లో నోబెల్ పురస్కారం. 1916లో కోపెన్హెగన్లో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా ది థియరీ ఆఫ్ స్పెక్ట్రమ్ అండ్ అటామిక్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ రాశాడండి. అండ్ అటామిక్ థియరీ, ది డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ అనే బుక్స్ ఈ నీల్స్ బోర్ రాశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బోర్ కక్షలో లేదా కర్పూరమును KLMNగా నిరూపించారండి. అంటే ప్రతిపాదించారు ఈయన బోరు. అది N = 1, 2, 3, 4గా మనం సూచించాడండి విలువ, N విలువలు అనేవి. న్యూట్రాన్లను 1932లో జేమ్స్ చాడ్విక్ కనిపెట్టారండి. జేమ్స్ చాడ్విక్ కనిపెట్టారండి. గుర్తుపెట్టుకుని ఎలక్ట్రాన్లు ఎవరు కనిపెట్టారు, అలాగే మొదటగా, అలాగే ప్రోటాన్లు ఎవరు, న్యూట్రాన్లు ఎవరు అనేది. నెక్స్ట్ హైడ్రోజన్ మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాలు న్యూట్రాన్లు ఉంటాయని చెప్పాడండి జేమ్స్ చాడ్విక్. ఒక హైడ్రోజన్ పరమాణువులో మాత్రమే హైడ్రోజన్ అనేది ఉండదు. పరమాణు కేంద్రంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అంటారు. బ్యూరీ ప్రకారం ఒక పరమాణువు యొక్క బాహ్య కర్పూరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య 8 అండి. ఆ ఫార్ములా చూడండి, 2n2 అండి. సో అత్యధికంగా అయితే 8 నింపగలమండి ఒక బాహ్య కర్పూరంలో. పరమాణు యొక్క బాహ్య కర్పూరంలో పరమాణువులో ఉన్న ప్రోటాన్ల సంఖ్యను దాని పరమాణు సంఖ్య Z అవుతుందండి. గుర్తుపెట్టుకోవాలి. Z అనేది ఏంటంటే పరమాణులో ఉన్న ప్రోటాన్ సంఖ్యను Z అంటారు. అదే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అయితే పరమాణు కేంద్రంలో గల న్యూట్రాన్లు మరియు ప్రోటాన్ల సంఖ్య మొత్తంగా చెప్తామండి. దీన్ని ఏదో చూసిస్తాం. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చూడండి, ఒక ఫార్ములా మీకు ఇచ్చాను. నైట్రోజన్ ఉంది చూడండి, కిందది 7, పైన 14. కింద ఏమవుతుందంటే పరమాణు సంఖ్య అండి 7, 14 ఏమవుతుందంటే ద్రవ్యరాశి సంఖ్య అవుతుందండి. సో ద్రవ్యరాశి సంఖ్య ఏతో చూసిస్తాం, పరమాణు సంఖ్య Zతో చూసిస్తామండి. ద్రవ్యరాశి సంఖ్యలో న్యూట్రాన్లు, ప్రోటాన్ల సంఖ్య మొత్తము అని చెప్పవచ్చండి. కిందదైతే ఓన్లీ పరమాణు సంఖ్యనండి, అది అవుతుంది. నెక్స్ట్ ఐసోటోపులు అండి. ఐసోటోపులు అంటే ఒకే పరమాణు సంఖ్య కలిగి విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్నదని ఐసోటోపులు అంటారండి. మనము ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు సంఖ్య చెప్పాం కదా, దానికి ఆపోజిట్ అండి. ఐసోటోపులు అంటే H ఉందా చూడండి, 1, ప్రోటీమ్ అంటారు. అదే H1, 2 అంటే కింద పరమాణు సంఖ్య సమానంగా ఉంటాయండి, అవి ఐసోటోప్స్. లైక్ H తీసుకోండి, H1 ఉంటే ప్రోటియం, 2 ఉంటే డ్యూటీరియం, 3 ఉంటే ట్రిటియం, Tతో సూచిస్తాం. అలాగే కార్బన్ చూడండి, 6, 12, 6, 14 ఈ రెండు కూడా కార్బన్ యొక్క ఐసోటోపులే. నెక్స్ట్ క్లోరిన్ చూడండి, క్లోరిన్ పరమాణు సంఖ్య 17, బట్ పైన ద్రవ్యరాశి సంఖ్య మారింది చూడండి, 35, 37. సో ఇటువంటివన్నీ కూడా ఐసోటోపులు కింద మనం చెప్పడం జరుగుతుంది. ఐసోటోపులు రసాయన ధర్మాలు ఒకేలా, భౌతిక ధర్మాలు వేరువేరుగా ఉంటాయండి. నెక్స్ట్ యురేనియం ఐసోటోప్ను న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా, కోబాల్ట్ ఐసోటోప్ను క్యాన్సర్ చికిత్సలో, నెక్స్ట్ అయోడిన్ ఐసోటోప్ను గాయటర్ చికిత్సలో ఉపయోగిస్తారండి. నెక్స్ట్ ఐసోబార్ చూడండి, ఐసోబార్ అంటే వేరు పరమాణు సంఖ్యలు ఉండి ఒకే ద్రవ్యరాశి అండి. ఒకే ద్రవ్యరాశి అంటే ఏ అంటే పైన ఉన్నది కనుక అవి సమానంగా ఉండాలండి. ఎగ్జాంపుల్ చూడండి, కాల్షియం, అలాగే ఆర్గాన్. కాల్షియం 20 అండి, ఆర్గాన్ 18. ఇవి పైన ఏవి ఒకేలాగా ఉంటాయి, కింద మారుతాయి. చూడండి కాల్షియం ఎలా రాయొచ్చు, 20, 40. ఆర్గాన్ వచ్చి 20,
పైన 40 అంటే పైది సేమే ఉంటుంది, కింద మాత్రం మారుతాయండి. సో ఇక్కడ ఆర్గన్ 20 కాదు 18. ఓకేనా. నెక్స్ట్ 7 అండి చలనం. బడి ఎస్ఐ ప్రమాణం వచ్చి మీటర్ సెకండ్ -1 అండి, లేదా మీటర్ పర్ సెకండ్ అని రాయొచ్చండి. సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ సెకండ్ అని రాయొచ్చండి ఒడి యొక్క ప్రమాణాలు. సరాసరి ఒడి ఇచ్చుకుంటూ పయనించిన మొత్తం దూరంపై మొత్తం కాలం అండి ఫార్ములా. అదే సరాసరి వేగం అయితే తొలి వేగం ప్లస్ తుది వేగం బై 2 అండి. ఇక్కడ ఆ వేగం అంటే స్థానాంశం కింద మనం తీసుకోవాలండి, అంటే కదిలే దూరం అని అర్థం. త్వరణం అండి, త్వరణంకి ఫార్ములా వచ్చి వేగంలో మార్పు బై కాలం అండి. ఇవన్నీ కూడా ఈ ఫార్ములాస్ ఎందుకు ఇక్కడ రాశానంటే ఇవన్నీ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా లెక్కలు ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ వస్తే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసేవచ్చు అని చెప్పి కింద ఇవ్వడం జరిగిందండి. సరాసరి వేగం చూడండి, స్థానభ్రంశంపై మొత్తం కాలం అండి. ఈ కాలంలో ఒక వస్తువు యొక్క తొలి వేగం u నుండి తుది వేగం vకి మారితే త్వరణం ఏమవుతుందంటే v-u/t అవుతుందండి. త్వరణం అంటే దాని యొక్క మార్పు రేట్ అండి, మధ్యలో గల ఎంత దూరం ప్రయాణించింది అనేది. నెక్స్ట్ త్వరణం వేగం యొక్క దిశలో ఉంటే ధనాత్మకంగాను, వేగం యొక్క దిశ వ్యతిరేకంగా ఉంటే రుణాత్మకంగా తీసుకుంటుందండి. నెక్స్ట్ త్వరణం యొక్క SI యూనిట్ వచ్చి మీటర్ సెకండ్ -2 అండి. త్వరణం యొక్క SI యూనిట్. గ్రాఫ్లో కాలం tx అక్షం వెంట దూరం dను y అక్షం వెంట తీసుకోవాలండి. మనకి డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఇది కూడా బిట్స్ రూపంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి రాయడం జరిగింది. సో గ్రాఫ్లో x అక్షంలో ఏది ఉంటుందంటే కాలం ఉంటుందండి, y అక్షంలో దూరం ఉంటుందండి. నెక్స్ట్ ఆర్ వ్యాసార్థం గల వృత్తం యొక్క చుట్టుకొలత వచ్చి 2πr అండి. ఇది మనకి ఫార్ములా డైరెక్ట్ మ్యాథ్స్లో మనకి వస్తాయి, బట్ ఇక్కడ ఫిజిక్స్లో ఫార్ములా ప్రాబ్లమ్స్ పరంగా ఇవ్వడం జరిగిందని చెప్పి అక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్స్ అని రాశానండి. సో ఖచ్చితంగా ఆ సెమిస్టర్ 1 అలాగే సెమిస్టర్ 2 కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ తగ్గట్టు మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే అన్నీ చేసేవచ్చండి. అందుకని మరి మన బిట్స్ రూపంలో రాయడం జరిగింది కనుక ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను. సో ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులైతే ఒకసారి అకాడమిక్ టెక్స్ట్ బుక్ చూసుకొని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎస్జిటి మిత్రులకి అయితే మ్యాక్సిమం బిట్స్ అయితే పోవండి, ఎందుకంటే మరి అంత లోతుకి అయితే వాడు 8th వరకు ఓకే, 9th 10th అయితే కంటెంట్కి లింక్ అయిన బిట్స్ మాత్రం అడుగుతాడు కనుక అంత అవసరం అయితే ఉండదు వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బలం మరియు గమన నియమాలు. ఒక వస్తువు యొక్క నిశ్చల స్థితిని సహస్థితి అంటారు. గెలీలీ 1564 ఫిబ్రవరి 15న ఇటలీ దేశంలో పేసాలో జన్మించాడు. ఈయన చిన్నతనం నుండి గణితం, సహజ తత్వాల శాస్త్రాలపై ఆసక్తి కలవాడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే గెలీలియో గురించి కింది వానలు సరికాని అంశం ఏదని చెప్పి లేదా సరైన అంశం అని చెప్పి ఇచ్చే అవసరం ఉందని చెప్పి ఇలా అన్ని కూడా ఇవ్వడం జరిగింది బిట్స్ ఆయనవి. నెక్స్ట్ చూడండి 1581 వరకు తండ్రి కోరిక మేరకు పేసా యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీలో చదివిన తనకు ఇష్టం లేకపోవడంతో మెడికల్ డిగ్రీ పూర్తిగా చేయలేకపోయాడు. 1586లో మొదట విజ్ఞాన శాస్త్రం పుస్తకమైనటువంటి ద లిటిల్ బ్యాలెన్స్ అనే పుస్తకం రచించారండి, ద లిటిల్ బ్యాలెన్స్. నెక్స్ట్ 1589లో తన వ్యాసాల పరంపరలో డిమోటోలో వస్తువుల గురించి తలాను ఉపయోగించి సిద్ధాంతాల్లో సమర్పించాడు. నెక్స్ట్ వచ్చి 1592లో వెనిస్ దేశం గురించి యూనివర్సిటీ ఆఫ్ ద పదులో గణిత శాస్త్ర ప్రొఫెసర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ చూడండి వస్తువు కదిలిన దూరం అనేది వస్తువు ప్రయాణించిన సమయం యొక్క వర్గములకు అనులోమానుపాతంలో ఉంటుందని సరైన నియమాన్ని కనుగొన్నాడండి ఈయన గెలీలియో. నెక్స్ట్ 1640లో తొలి లోలక గడియారాన్ని రూపొందించాడు. నెక్స్ట్ వచ్చి స్టార్ మెసెంజర్ అనే గ్రంథంలో చంద్రుని యొక్క పర్వతాలకు పాలపుంత గల నక్షత్రాలు మొదలైన వాటి కోసం తెలియజేశాడండి స్టార్ మెసెంజర్ అనే గ్రంథంలో. నెక్స్ట్ బిట్ వచ్చి సూర్యునిలో గల మచ్చలకు సంబంధించి పరిశోధన గ్రంథం ఏంటంటే డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్ మరియు లెటర్స్ ఆన్ ద సన్స్పాట్స్ అండి, సన్స్పాట్స్. సో ఈ రెండు కూడా ఈయనవే గెలీలియో. నెక్స్ట్ వచ్చి తన సొంత టెలిస్కోప్ను ఉపయోగించి శుక్ర శని గ్రహాలను పరిశీలించి ఆనాటి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా గ్రహాలన్నీ భూమి చుట్టూ కాక సూర్యుని చుట్టూ తిరుగుతాయని వాదించాడండి. నెక్స్ట్ వచ్చి ద్రవ్యవేగ ధర్మాన్ని న్యూటన్ ప్రతిపాదించాడు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి m, వేగం v అయితే వారి యొక్క లబ్ధాన్ని ద్రవ్యవేగం p అంటారండి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, p = mv. సో ఇక్కడ ఏంటంటే 9th సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి. సో ప్రాబ్లమ్స్ కూడా ఫార్ములా పరంగానే ఉంటాయి. సో ఇక్కడ p = mv ఉంది కానీ ఆ కింద ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి టెక్స్ట్ బుక్లో, మనమైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో కనుక ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. వీలైతే స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే టెక్స్ట్ బుక్ ఒకసారి చూస్తే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనే ప్రాక్టీస్ చేయవచ్చండి మీరు. ఓకేనా. నెక్స్ట్ ద్రవ్యవేగానికి దిశ మరియు పరిమాణం రెండు ఉంటాయి. ద్రవ్యవేగం p యొక్క SI ప్రమాణం ఏంటంటే కిలోగ్రామ్ మీటర్ సెకండ్
-1 అండి, అంటే బై వస్తుంది. సో పైకి వెళ్తే -1 మీటర్ సెకండ్ ఫర్ 1 -1 అని పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి మొదటి గమన నియమం అండి. సో మొత్తం 3 నియమాలు ఉంటాయి. మొదటి గమన నియమే జడత్వ నియమం అంటారండి. దీని యొక్క వివరణ ఏంటంటే ఫలిత బలం వస్తువు స్థితిని మార్చడానికి ప్రయత్నించే వరకు మరియు నిశ్చల స్థితిలోను రుజు మార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుందండి. ఇది జడత్వ నియమం. ఒక వస్తువు తన చలన స్థితిలో కానీ లేదా నిశ్చల స్థితిలో కానీ మార్పును వ్యతిరేకించే సహజ లక్షణ నియమం అంటే జడత్వం అంటారండి, ఆపోజిట్ రియాక్షన్. నెక్స్ట్ రెండవ గమన నియమం అండి. ఒక అసమతుల్య బలం ఒక వస్తువుపై పనిచేసినప్పుడు దాని వేగం మారుతుందండి, అనగా ఒక వస్తువు త్వరణం పొందుతుందని అర్థం అండి. ఇది మొదటి గమన నియమం తెలుపుతుంది. సో మనం పైన చెప్పాం కదా రుజు మార్గంలో వెళ్తుందని, దాని యొక్క పూర్తి వివరణ అనమాట ఇది. అయితే ఒక వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు బల దిశలో ఉంటుందండి. ఇది రెండవ నియమం, బాగా గుర్తుపెట్టుకోవాలి. వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు బల దిశలోనే ఉంటుంది. సరళరేఖ మార్గం వెంబడి ప్రయాణిస్తున్న ఒక వస్తువు ద్రవ్యరాశి m, తొలి వేగం u అయిన ఒక స్థిర బలం Fను t కాలం పాటు ప్రయోగించడం వల్ల వస్తువు సమత్వరణంతో ఈ వేగమును పొందినది అనుకుంటే వస్తువు యొక్క తొలి వేగం P1 = mu అవుతుందండి, మరియు వస్తువు యొక్క తుది ద్రవ్యవేగం P2 = mv అవుతుందండి. u అంటే తొలి వేగం, v అంటే తుది వేగం అండి. సో ద్రవ్యవేగంలో మార్పు ఇది ఏమవుతుందంటే P2 - P1 అవుతుందండి. mv = mu. సో అలా ఫార్ములా ప్రతిక్షేపిస్తే ద్రవ్యవేగంలో మార్పు రేటు ఏమవుతుందంటే m × v - u/t అండి. ఇక్కడ ప్రయోగించిన బలం F ఆప్షన్ బెస్ట్ m × v - u అండి /t. అలా లాస్ట్కి ఏమవుతుందంటే kmu అవుతుందండి. ఇక్కడ k అంటే ఏంటంటే ద్రవ్యరాశి అండి. అయితే త్వరణం SI ప్రమాణాలు kg మీటర్ సెకండ్స్ అండి. ఇక్కడ స్థిరాంకము 1 అయ్యేటట్లు బలం ప్రయోగించమనుకుంటాం మనం ఇక్కడ. సో అందుకనే అక్కడ ఏమవుతుందంటే kmu అవుతుంది, అక్కడ 1 అయిపోతుంది విలువ. కింద చూడండి బల ప్రమాణం అండి. k × 1 kg × 1 మీటర్ సెకండ్ -2 k 1 అవుతుంది కనుక F అనేది ఏమవుతుందంటే ma అవుతుందండి. సో k మొత్తం విలువ 1 అయిపోతుంది కాబట్టి F అంటే బలం ma అవుతుందండి. అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఈ F ma ఉంది కదండి. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ప్రతి ఫార్ములా వెనకే 1-2 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడండి. సో ఇదంతా మనకు అవసరం ఉండదు, డైరెక్ట్ ఫార్ములా అయితే అవసరం ఉంటుంది. ఇక్కడ నేను రాయడం జరిగింది. సో k అంటే ఏంటి, k అంటే అనుపాత స్థిరాంకం, a అంటే ఏంటి, a అంటే v - u/t త్వరణం కదండి. దాని యొక్క ఫార్ములా కౌంట్ ఇక్కడ ప్రతిక్షేపిస్తే F = ma అవుతుందండి. చూడండి బలం యొక్క ప్రమాణం కిలోగ్రామ్ మీటర్ సెకండ్ -2 లేదా న్యూటన్ అండి, డైరెక్ట్గా చెప్పొచ్చు. ఒక వస్తువుపై పనిచేసే బలాన్ని కొలవడానికి దాని ద్రవ్యరాశి మరియు త్వరణంలో లబ్ధంగా తెలిపే పద్ధతిని రెండవ గమన నియమం అంటారండి. ఓకేనా, అంటే F m × v - u/t. పై లెక్కలు ఉన్నాయండి, కొన్ని లెక్కలు అలా రాసిన, అందుకనే ఆ కొన్ని చూసుకోండి. నెక్స్ట్ మూడవ గమన నియమం చూడండి. ప్రతిచర్యకు దానికి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుందండి. ఇది మనకి తెలిసి అందరికీ మూడవ గమన న్యూటన్ మూడవ గమన నియమం అని. ఈ 3 నియమాలు కూడా న్యూటన్ ప్రతిపాదించారండి. సో చర్యకు ప్రతిచర్య అనేది కూడా మూడవ గమన నియమం, ఇది న్యూటన్ చెప్పారు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది మూడవ నియమం అయితే. సో ఫ్రెండ్స్ ఇది 8th లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఇక్కడ బిట్స్ రూపంలో ఇస్తే టైం టేకింగ్ అవుతుందని చెప్పి అవి డైరెక్ట్గా ఫార్ములాసే ఇవ్వడం జరిగింది. ఓకేనా. 9th లెసన్ వచ్చి గురుత్వాకర్షణ. త్వరణం ఏర్పడడానికి కావలసిన బలం వస్తువును వృత్తాకార మార్గంలో ఉంచుతూ కేంద్రం వైపు పనిచేసే బలాన్ని ఏమంటారంటే అభికేంద్ర బలం అంటారండి, లేదా కేంద్ర బలం అంటారు. భూమి చుట్టూ చంద్రుడి చలనానికి కారణం కేంద్ర బలమే. ఒక వస్తువు లేదా వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని ఏమంటారంటే గురుత్వాకర్షణ బలం అంటారండి. విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బల పరిమాణం వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో, వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందండి. సో ప్రతి వస్తువు కూడా ఆకర్షణ బలం అనేది ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ అనులోమానుపాతంలో ఉంటుంది ద్రవ్యరాశులకు, మరియు దూరానికి విలోమానుపాతం ఉంటుందంట. ఈ బలం అనేది 2 వస్తువుల కేంద్రకాలను కలిపే సరళ రేఖ వెంబడి ఉంటుందంటండి. F = g × m × m/d² అండి. ఇక్కడ g అంటే విశ్వగురుత్వ స్థిరాంకం అండి. సో అదే g కావాలనుకుంటే F × d² m × m1 అండి, గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఫార్ములాస్ మనకి అవసరం ఉంటాయి.
సో ఆ ఫార్ములాస్ పరంగానే ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే మనము వాళ్ళు ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. జీ యొక్క ఎస్ఐ ప్రమాణం చూడండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ -2 అండి. సున్నితపు త్రాసును ఉపయోగించి హెన్రీ క్యావెండిష్ జీ విలువను కనుగొన్నాడండి. ఈ జీ విలువ విశ్వ గురుత్వ స్థిరాంకం కనుగొన్న ఎవరండి విలువను? హెన్రీ క్యావెండిష్. జీ విలువ చూడండి, జీ విలువ 6 × 673 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ -2 అండి. ఇక్కడ కిలోగ్రామ్ -2 అనేటప్పుడు ఏంటంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై వస్తుందండి. సో పైకి పంపించేటప్పుడు -2 కింద మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారండి జీ విలువ మీద, అవి కొంచెం చూసుకోండి. ఎఫ్ అనేది డి యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే డి 6 రెట్లు అయినా ఎఫ్ అనేది 1/36 రెట్లు చిన్నదిగా అవుతుందంటండి, విలోమానుపాతం ఉంటుంది కనుక. నెక్స్ట్ భూమి వైపు ఉండే త్వరణాన్ని ఏమంటారంటే గురుత్వాకర్షణ బలత్వరణం లేదా గురుత్వరణం అంటారండి. గురుత్వరణం జీతో సూచిస్తారు. జీ ప్రమాణం త్వరణం ఏ ప్రమాణం ఒకటేనండి. సో జీకు ఏకు ఒకే ప్రమాణం ఉంటుంది, మీటర్ స్క్వేర్ -2. భూమి సంపూర్ణ గోళం కాదు. భూమి యొక్క వ్యాసార్థం ధ్రువాల నుండి భూమధ్య రేఖ వరకు పెరుగుతుందంటండి. జీ విలువ అయితే భూమధ్య రేఖ వద్ద కంటే ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. బిట్ ఒకసారి అడిగాడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జీ విలువ అనేది భూమధ్య రేఖ వద్ద కన్నా ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, జీ = స్మాల్ జీ అండి. జీ = క్యాపిటల్ జీ అంటే విశ్వగురుత్వ స్థిరాంకం అండి, m/r². స్మాల్ జీ = 9.8 మీటర్ సెకండ్ స్క్వేర్ అండి. మైనస్ ఎగ్జాక్ట్ విలువ ఎంత అంటే 9.8 మీటర్ స్క్వేర్ -2 అండి జీ విలువ. ఆ పక్కన చూడండి విశ్వగురుత్వ స్థిరాంకం విలువ ఎంత అనేది పక్కన రాశాను. అలాగే m, అలాగే r అంటే భూ వ్యాసార్థం 6.4 × 10⁻6 మీటర్స్ అండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ అండి. భూమి ద్రవ్యరాశి వచ్చి 6 × 10⁻24 కిలోగ్రామ్స్ అండి. విశ్వగురుత్వ స్థిరాంకం విలువ జీ = 6.7 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కిలోగ్రామ్ -2 అండి. భూమి మీద గురుత్వ త్వరణం విలువ చూడండి, ఆల్రెడీ పైన చెప్పాం, 9.8 మీటర్ స్క్వేర్ -2 అండి. ఇక్కడ వి అండి, వేగం U + AT, S = UT + ½ AT², V² U² + 2A². ఇవి ఏంటంటే డైరెక్ట్ ఫార్ములాస్ అండి. ఈ ఫార్ములాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, అందుకనే అవి కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఫార్ములాస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటూ ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉందండి. సెన్సిటివ్ వాళ్ళకి అయితే అంత లోతుగా బిట్స్ అయితే వెళ్ళడు. ఓకేనా. వస్తువుపై పనిచేసే భూమి ఆకర్షణ బలాన్ని వస్తువు భారం అంటారండి. W = m × g అండి ఫార్ములా. భారానికి బలానికి ప్రమాణం ఒకటే, న్యూటన్. భూమి ద్రవ్యరాశి చూడండి, 5 × 9.8 × 10⁻24. వ్యాసార్థం వచ్చి 6.37 × 10⁻6. చంద్రుని ద్రవ్యరాశి చూడండి, 7 × 36 × 10⁻22. వ్యాసార్థం = 1.74 × 10⁻6. చంద్రుడిపై వస్తువు భారం భూమిపై దాని భారంలో 1/6 వంతు ఉంటుందండి. పీడనం ఒత్తిడిపై వైశాల్యం అండి. ఫార్ములా పీడనం ఎస్ఐ ప్రమాణం వచ్చే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై లేదా న్యూటన్ మీటర్ -2 అండి. సో న్యూటన్ బై మీటర్ స్క్వేర్ లేదా న్యూటన్ మీటర్ -2 పైకి వెళ్ళిపోతుందండి, మైనస్లో వస్తుంది. నెక్స్ట్ బ్లైస్ పాస్కల్ గౌరవార్థం పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం అండి, పాస్కల్ అండి. సో పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం వచ్చి న్యూటన్ బై మీటర్ స్క్వేర్, కానీ పాస్కల్ గౌరవార్థం పాస్కల్ కూడా చెప్పవచ్చు అండి. నెక్స్ట్ ఆర్కిమిడిస్ అండి. ఆర్కిమిడిస్ అనేవాడు గ్రీక్ దేశ శాస్త్రవేత్త అండి. ఈయన యురేకా అంటే నేను కనుగొన్నానని చెప్పడం జరిగింది. ప్రదేశాన్ని బట్టి వస్తువు భారం మారవచ్చు, కానీ ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది. అయితే అన్ని వస్తువులు ద్రవంలో మునిగి ఉన్నప్పుడు ఉత్పన్న బలాన్ని పొందుతాయి అంటండి. ఆర్కిమిడిస్ సూత్రం చూడండి, ఒక ద్రవంలో ఉంచబడిన ఏదైనా వస్తువు యొక్క సాంద్రత ద్రవం సాంద్రత కన్నా తక్కువ ఉన్నప్పుడు అదే ద్రవంపై తేలుతుందండి. అదే ద్రవంలో ఉంచున్నప్పుడు ఏదైనా వస్తువు యొక్క సాంద్రత ద్రవ సాంద్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది ఆ ద్రవం మునుగుతుందండి. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ కిరోసిన్. సో వాటర్ మీద కిరోసిన్ వేస్తే తేలుతుందండి, అలాగే వాటర్లో పాలు వేసామని కూడా మునుగుతుందండి. సో దానికి కారణం ఏంటంటే సాంద్రత గుణం వల్లేనండి. నెక్స్ట్ ఆర్కిమిడిస్ సూత్ర అనువర్తనాలు చూడండి, నౌకలు, జలంతర్గాములు, లోకోమీటర్లు, లాక్టోమీటర్లు, హైడ్రోమీటర్లు మొదలైన వాటర్లో వాడడం జరుగుతుందండి ఆర్కిమిడిస్ సూత్రం పరంగానే. 10వ లెసన్ అండి, పని మరియు శక్తి. పని జరగాలంటే వస్తువుపై ఏదైనా బలం పనిచేయాలి, మరియు ఆ వస్తువు ఖచ్చితంగా స్థానాంశం చెందాలంటే కదలాలండి. పని బలం ఇంటూ స్థానాంశం అండి, అంటే W F × S అండి ఫార్ములా. పనికి ప్రమాణం వచ్చే న్యూటన్ మీటర్ లేదా 1 జౌల్ అండి. బలం స్థానాంశం తీసుకు వ్యతిరేకంగా పని జరిగినప్పుడు జరిగిన పనిని రుణాత్మకంగా ఉంటుందండి. అదే బలం స్థానాంశం దిశలోనే పని చేసినప్పుడు జరిగిన పని ఏంటంటే ధనాత్మకంగా ఉంటుందండి.
ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇచ్చారండి, ఫార్ములాస్ టు ప్రాబ్లమ్స్ ఇచ్చారు మనకు అక్కడ బలంకి సంబంధించి. అవి ఒకసారి చూసుకోండి స్కూల్ అసిస్టెంట్ మిత్రులు. ఎస్జిటి వరకు అయితే డైరెక్ట్ బిట్స్ వరకు అయితే ఉపయోగపడతాయండి, మరి అంత డీప్గా అయితే వెళ్ళడు. పని చేయగల సామర్థ్యం ఉన్న వస్తువును శక్తి కలిగి ఉంటుందని చెప్పవచ్చండి. ఏ వస్తువు మీద అయితే పని జరుగుతుందో ఆ వస్తువు శక్తిని పొంది పనిచేసే వస్తువు శక్తిని కోల్పోతుందండి. ఇక్కడ చెప్పే లైన్ అయితే బాగా అర్థం చేసుకోవాలండి. పని చేయగల సామర్థ్యం ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుంది, అయితే ఏ వస్తువు మీద అయితే పని జరుగుతుందో ఆ వస్తువు శక్తిని పొందుతుంది, పని చేసే వస్తువు యొక్క శక్తిని కోల్పోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రాయిని తోసామనుకోండి, రాయి ముందుకు కదులుతుంది, సో ఆటోమేటిక్గా మనలో శక్తి అనేది కొంత తగ్గిపోతుందని అర్థం అండి. శక్తి యొక్క ప్రమాణం చూడండి, పని యొక్క ప్రమాణమే శక్తి యొక్క ప్రమాణం అండి, జౌలు. ఓకేనా, ఒక జౌలు పనిచేయడానికి అవసరమైన శక్తిని ఒక జౌలుగా చెప్పవచ్చండి. ఒక కిలో జౌలు అంటే కిలో అంటే 1000 కదండి, కిలో జౌలు అంటే 1000 జౌలుకు సమానం అండి. యాంత్రిక శక్తి అంటే ఏంటంటే స్థితి శక్తి మరియు గతి శక్తి కలయికనే యాంత్రిక శక్తి అంటారండి. అలాగే ఉష్ణ శక్తి, రసాయనిక శక్తి, విద్యుత్ శక్తి మొదలైన వివిధ శక్తి రూపాల్లో మనం చూడవచ్చండి. నెక్స్ట్ జేమ్స్ పిస్రాట్ జౌల్ అండి, ఈయన గురించి ఇచ్చారు ఇక్కడ. ఒక ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త అండి ఈయన, జేమ్స్ జౌల్ అనేవాడు. విద్యుత్ మరియు ఉష్ణగతిక శాస్త్రంలో చేసిన పరిశోధనకు ప్రసిద్ధి చెందారు. శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రయోగాత్మకంగా ధృవీకరించాడండి ఈయన. అలాగే ఉష్ణ యాంత్రిక తుల్యాంకం విలువను కూడా కనుగొనడం జరిగింది. ఇతని పేరు మీద పని శక్తి ప్రమాణమైనటువంటి జౌల్ అని పెట్టారండి. పనికి మరియు శక్తికి ప్రమాణం జౌల్ అని చెప్పాం కదా, అది ఈయన పేరు గౌరవార్థం మీద ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ గమనంలో ఉన్న వస్తువు పని చేయగలదండి. సాపేక్షంగా నెమ్మదిగా కదులుతున్న వస్తువు కన్నా వేగంగా కదిలే వస్తువు యొక్క పని ఎక్కువగా చేస్తుందండి. కనుక గమనంలో ఉన్న వస్తువు కలిగి ఉన్న శక్తిని గతి శక్తి అంటారండి. లైక్ కదిలే తోట, వీచే గాలి, తిరిగే చక్రం, విసిరిన రాయి మొదలైనవన్నీ కూడా గతి శక్తికి ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి గతి శక్తి మీద, ఒకసారి చూసుకోండి. ఆ ఫార్ములా వచ్చి గతి శక్తి ½ mv² అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ½ mv² గతి శక్తి యొక్క ఫార్ములా. ఒక వస్తువు కొంత ఎత్తినప్పుడు దాని శక్తి పెరుగుతుంది, దానికి కారణం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆ వస్తువుపై పని జరగడమేనండి. అటువంటి వస్తువులో ఉన్న శక్తిని ఏంటంటే గురుత్వ శక్తి అంటారండి. సో కొంత ఎత్తు మీద ఉండేటప్పుడు ఆ శక్తి యొక్క ఫార్ములా ఏంటంటే mgh అండి. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు చూసుకోండి. ఇక్కడ ½ mv² అలాగే mgh అండి. డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చి ప్రతిక్షేపించమంటుంటాడండి, ప్రతిక్షేపిస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే ఒకసారి అకాడమిక్ టెక్స్ట్ బుక్ చూడండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఎక్కువగానే ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ రెండు శక్తి నిత్యత్వం నియమం అండి. శక్తి రూపాంతరం చెందినప్పుడు మొత్తం శక్తిలో మార్పు ఉండదంటండి. శక్తి ఒక రూపం నుండి మరొక రూపానికి మార్పు చెందుతుంది. శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. ఇది కూడా ఒకసారి బిట్ వచ్చింది, ఒక డిఎస్సీ ఈ శక్తి నిత్యత్వం గురించి సరిగ్గా లేదని చెప్పేసి అందులో ఒకటి రాంగ్ ఇచ్చాడండి. కనుక ఒకసారి ఆ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. శక్తి సృష్టించలేము మరియు నాశనం చేయలేమండి. మొత్తం శక్తి రూపాంతరానికి ముందు తర్వాత స్థిరంగా ఉంటుందండి. శక్తి అయితే ఒక రూపం మరో రూపానికి మార్పు చెందుతుందండి. శక్తి మరియు గతి శక్తి ఈజ్వల్ స్థిరం అంటండి, అంటే mgh + ½ mv² స్థిరాంకం అని చెప్పవచ్చు అంటండి. ఒక వస్తువు యొక్క యాంత్రిక శక్తి అంటే ఆ వస్తువు యొక్క గతి శక్తి మరియు స్థితి శక్తిని మొత్తమే చెప్పవచ్చు అండి. పని జరిగే రేటుని ఏమంటారంటే సామర్థ్యం అంటారండి. పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ రేటుని ఏమంటారంటే సామర్థ్యం అంటారు. సో ఒక యంత్రం టీ కాలంలో W పని చేస్తే దాని సామర్థ్యము పని బై కాలం అవుతుందండి, అంటే P = W/T అండి ఫార్ములా. సో ఎక్కడెక్కడైతే మనం ఫార్ములాస్ చెప్పామో ఆయన దగ్గర కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి టెక్స్ట్ బుక్లు, కనుక ఫార్ములాస్ అని కొంచెం బాగా చూసుకోండి. సామర్థ్యానికి ప్రమాణం చూడండి, వాట్ అండి. జేమ్స్ వాట్ గౌరవార్థం వాట్ అని పెట్టడం జరిగింది సామర్థ్యానికి, Wతో చూసిస్తాం. ఒక వాట్ = 1 జౌల్ పర్ సెకండ్ అండి, లేదా ఒక వాట్ = 1 జౌల్ సెకండ్ -1 అవుతుందండి, ఎందుకంటే బైలో ఉండేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు అది మైనస్ అయిపోతుంది కనుక. సో పెద్ద ప్రమాణం వచ్చి కిలో వాట్ అండి. అలాగే అక్కడ కూడా మన శక్తి పనికి కూడా కిలో జౌల్ అని చెప్పవచ్చు పెద్ద ప్రమాణం అయితే. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇచ్చారండి, అవి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా 11th లెసన్ వచ్చి ధ్వని అండి. కనిపిస్తున్న వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఏ వస్తువు లేదా వస్తువు ద్వారా ధ్వని ప్రసారం అవుతుందో ఆ పదార్థాన్ని యానకం అంటారంటండి. యానకం కణాలు తన చుట్టూ ఉన్న కణాలలో చలనం కలుగు చేస్తూ యానకం గుండా ప్రయాణించే అలజడిని ఏమంటారంటే తరంగం అంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నీటి తరంగం చూడవచ్చు, ఒక బకెట్లో వాటర్ చూస్తే మనకు ఆ తరంగం కనిపిస్తుంది. గాలి అనేది ధ్వని ప్రయాణించే అతి సామాన్య యానకం అంటండి. ఒక కంపిస్తున్న వస్తువు ముందుకు కదిలితే అధిక పీడన ప్రాంతాన్ని కలుగు చేస్తుంది. ఈ ప్రాంతాన్ని సంపీడనం అంటారండి, సీతో సూచిస్తాం. ఈ సంపీడనం వస్తువుని దూరంగా జరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ వస్తువు
జరిగినప్పుడు అది విరళీకరణం అండి. ఆర్ అనే దాంతో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందండి. ఇది మనకి డయాగ్రామ్ రూపం చూపించాడు. తీగలో ధ్వని తరంగాలు ఏంటంటే అనుదైర్ఘ్య తరంగాలనండి. అంటే లైక్ స్ప్రింగ్లో ఉంటాయి కదండి, అవండి. అటువంటివన్నీ కూడా అనుదైర్ఘ్య తరంగాల కింద మనం ఉదాహరణ చెప్పవచ్చు. స్ప్రింగ్లో కూడా ధ్వని ప్రచారం అనేక సంపీడనాలు విరళీకరణాల శ్రేణిలో ఉంటుందండి. అనుదైర్ఘ్య తరంగాలలో యానకంలోని కణాలన్నీ యానకంలో కలుగు చేసిన అలజడి ప్రచార దిశకు సమాంతరంగా కదులుతాయండి. సో ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాలు ఏంటంటే ప్రచార దిశకు సమాంతరంగా వెళ్తాయండి, లేదా శ్రేణి ఆకారంలో ఉంటాయండి. ఇవి మరొక రకమైన తరంగం ఉందండి, అవి ఏంటంటే తిర్యక్ తరంగాలండి. ఈ తిర్యక్ తరంగాలు ఏంటంటే లంబంగా ఉంటాయండి, అంటే చలన దిశకు కంపనాలు చేయవి. ఇవి వాటి విరామ స్థానం నుండి పైకి కిందకు కదులుతాయండి, అంటే అప్ అండ్ డౌన్ రూపంలో వెళ్తుంటాయండి. యానకంలో తరంగ ప్రసరణ దిశకు ఇవి లంబంగా కంపించే తరంగాలు కనుక వీటి తిర్యక్ తరంగాలు అంటారండి. ఎగ్జాంపుల్ నీటి ఉపరితలంపై మనం చూస్తాం కదా, ఇవ్వండి. అలాగే కాంతి కూడా ఒక తిర్యక్ తరంగమే. నెక్స్ట్ సంపీడనాలు అధిక సాంద్రత, అదేవిధంగా అధిక పీడనం గల ప్రదేశాలండి. విరళీకరణలు అయితే తక్కువ సాంద్రత మరియు కణాలన్నీ దూరంగా విస్తరించిన ప్రాంతాలండి ఇవి విరళీకరణలు అంటే. ఈ సంపీడనాల విరళీకరణల మధ్యలో కొన్ని ఉబ్బెత్తు భాగం ఉంటుందండి. సో ఈ ఉబ్బెత్తు భాగాన్ని తరంగం యొక్క శృంగం అంటారండి. లోతు భాగాన్ని ఏమంటారు, ద్రోణి అంటారండి. రెండు వరుస సంపీడనాలు సి మధ్య దూరం లేదా రెండు వరుస విరళీకరణల మధ్య దూరాన్ని ఏమంటారంటే తరంగ దైర్ఘ్యం అంటారండి. దీన్ని ల్యాండాతో సూచిస్తారు, గ్రీక్ అక్షరం ల్యాండా. సో తరంగ దైర్ఘ్యం ఎస్ఐ ప్రమాణం వచ్చి ఏంటంటే మీటర్ అండి. ల్యాండా యొక్క ఎస్ఐ ప్రమాణం మీటర్. 1857 ఫిబ్రవరి 22న జర్మనీలో అంబర్లో ఎన్రిచ్ రోడాల్ఫ్ హెడ్జ్ అండి జన్మించారు. ఈ తరంగ దైర్ఘ్యం సంబంధించి పౌనపుణ్యం అండి. నెక్స్ట్ పౌనపుణ్యం సంబంధించి హెడ్జ్ ఎస్ఐ ప్రమాణం కూడా ఆయన గురించి అది ఇక్కడ వివరించారు. తన ప్రయోగాల ద్వారా జేసీ మ్యాక్స్వెల్ విద్యుత్ అయస్కాంత సిద్ధాంతం నిర్ధారించారండి. భవిష్యత్తులో రాబోయే రేడియో, టీవీ, టెలిగ్రాఫ్లకు కూడా నాంది పలికారండి ఈ హెడ్జ్. ఇతని ఆవిష్కారాలు వచ్చి భవిష్యత్తులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వివరించిన కాంతి విద్యుత్తు ఫలితం కూడా ఒకటేనంటండి. ఇతని గౌరవార్థం చూడండి, పౌనపుణ్యం ఎస్ఐ ప్రమాణం ఏంటంటే హెడ్జ్ అండి. మనకు అందరికి తెలిసిందే పౌనపుణ్యం యొక్క ప్రమాణం ఏంటంటే హెడ్జ్. ఈయన గౌరవార్థం పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి 9th క్లాసు సెమిస్టర్కి సంబంధించి చాలా ఫార్ములాస్ వచ్చాయండి. అలాగే ఎక్కువగా మనకి ఎస్ఐ ప్రమాణాలు వచ్చాయండి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఖచ్చితంగా 1-2 బిట్లు అయితే రావడానికి అవకాశం ఉంది. పని, శక్తి, సామర్థ్యం, బలం అన్నిటికి సంబంధించి కూడా ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్. పౌనపుణ్యం కాల వ్యవధి మధ్య సంబంధం చూడండి, v=1/t అంటండి. వి అంటే పౌనపుణ్యం. పౌనపుణ్యం మరియు కాల వ్యవధి మీద సంబంధం అండి, ఇది 1/t. ఒక పౌనపుణ్యం గల ధ్వనిని స్వరం అనే వివిధ పౌనపుణ్యాల కలయిక ద్వారా ఉత్పత్తి అయిన దానిని నోట్ అంటారండి. చూడండి, వేగం v=దూరం బై కాలం అండి. ఇది మన మ్యాథ్స్లో కూడా వస్తుంది సూత్రం, దూరం బై కాలం. ఇక్కడ ల్యాండా అనేది ఏంటంటే ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం అండి. సో ఇక్కడ సైన్స్ పరంగా ఏంటంటే దూరం బదులుగా ఇక్కడ తరంగ దైర్ఘ్యం తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మనం ధ్వని సంబంధించి చెప్తున్నాం కనుక. సో ఒక యానకంలో దూరం ఏమవుతుందంటే తరంగ దైర్ఘ్యం అవుతుంది కనుక ఆ తరంగ దైర్ఘ్యం బై టీ అని పెట్టవచ్చండి. సో v=λv, ఎందుకంటే 1/t v అని చెప్పాం కదా పైన. సో v=λv. దేర్ఫోర్ ఏమవుతుందంటే వడి తరంగ దైర్ఘ్యం అంటే పౌనపుణ్యం అవుతుందండి. సో ఇది ఫార్ములా, వడి తరంగ దైర్ఘ్యం అంటే పౌనపుణ్యం ధ్వని పరంగా. సో ఇక్కడ కొన్ని మరి ప్రాబ్లమ్స్ ఉంటాయండి టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ చూడండి, 0 degrees వద్ద గాలిలో ధ్వని వేగం ఎంత అంటే 331 మీటర్/సెకండ్ అనేది డైరెక్ట్ బిట్ అండి. ఇది చాలాసార్లు వచ్చింది టీఎస్సీలో. 0 degrees వద్ద గాలి యొక్క ధ్వని ఒడి లేదా వేగం ఎంత అంటే 331 అండి. అది 22 degrees వద్ద ఎంత అంటే 344 మీటర్/సెకండ్ అండి. అదే 25 degrees వద్ద గణాల్లో అత్యధిక ధ్వని వేగం లేదా ఒడి ఏంటంటే అల్యూమినియం అండి. అల్యూమినియం ఎక్కువ ధ్వని వేగం దేనికి ఉంటుందంటే సముద్రపు నీరుకు ఉంటుందండి, 1531 మీటర్/సెకండ్. నెక్స్ట్ వాయువులకు వచ్చేసరికి హైడ్రోజన్ అండి, 1284 మీటర్/సెకండ్ అండి. హైడ్రోజన్ ఉంటుంది వాయువుల్లో, అది 25 degrees సెంటీగ్రేడ్ వద్ద. గణాల్లో అయితే అల్యూమినియం, ద్రవాల్లో అయితే సముద్రపు నీరు, వాయువులు అయితే హైడ్రోజన్ అండి. ఇక్కడ చాలా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో, మనకు ఎక్కువగా ఏదైనా అడిగే అవకాశం ఉందని చెప్పి ఇవి రాయడం జరిగింది. మనం తిరిగి వినగలిగే ధ్వనిని ఏమంటారంటే ప్రతిధ్వని అంటారండి, రిఫ్లెక్షన్ సౌండ్. నెక్స్ట్ ధ్వని యొక్క సంకేతాలు మన మెదడులో 0.1 సెకండ్ పాటు నిల్వ ఉంటుందంటండి. దూరం నుంచి మనం ప్రతిధ్వని వినాలంటే అసలు ధ్వనికి మరియు పరావర్తన ధ్వని మధ్య కనీసం 0.1 సెకండ్ కాల వ్యవధి ఉండాలంటండి. ఎందుకంటే 0.1 సెకండ్ పాటు మన మైండ్లో ఉంటుంది కనుక మనం రిఫ్లెక్స్ సౌండ్ వినాలంటే 0.1 సెకండ్ కాల వ్యవధి ఉండాలండి. మానవుడు వినగలిగే ధ్వని అవధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుందంటండి. 5 years లోపు పిల్లలు, కుక్కలు వంటి కొన్ని 25 kg హెర్ట్జ్ నుండి లోపు గల శబ్దాలను కూడా వినగలరంటండి. అదే 20 హెర్ట్జ్ పౌనపుణ్యం కన్నా తక్కువ పౌనపుణ్యం గల ధ్వనులు ఏమంటారంటే పరశ్రావ్య ధ్వనులు అంటారండి. అది పరశ్రావ్యాలు అంటారండి. లైక్ కటక మృగాలు ఇవి 5 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనపుణ్యం గల పరశ్రావ్యాలను ఉపయోగించి
బాగా వ్యక్తీకరణ చేస్తాయండి కటకమృగాలు. అదే 20 కిలో ఎడ్జ్లు కానీ అధిక పౌనపున్యం ధ్వనులు ఏమంటారు అతి ధ్వనులు అంటారండి. 20,000 కిలోలు 20 కిలో ఎడ్జ్లు కానీ ఎక్కువ అయితే అతి ధ్వనులు అండి. అది 20 ఎడ్జ్లు కానీ తక్కువ అయితే పరశ్రావ్యాలండి, గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డాల్ఫిన్లు అండి, అలాగే గబ్బిలాలు, తాబేళ్ళు ఇవన్నీ కూడా అతి ధ్వనులు వినగలవండి. నెక్స్ట్ వినికిడి సాధనాలండి, మైక్రోఫోన్ వినికిడి సాధనాల్లో ఉపయోగించే ఫోన్ ఏంటంటే మైక్రోఫోన్ అండి. ఇది ఏం చేస్తుందంటే ధ్వని తరంగాలు విద్యుత్ సంకేతాలుగా మార్చి మన ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి అది వినబడేటట్టు చేస్తాయండి. నెక్స్ట్ అతి ధ్వనులు గుండె యొక్క వివిధ భాగాల నుండి పరావర్తనం చెందించే గుండె ప్రతిబింబాన్ని ఏర్పరిచే నైపుణ్యాన్ని ఏమంటారంటే ఎకో కార్డియోగ్రాఫ్ అంటారండి. అతి ధ్వనుల ద్వారా గుండె యొక్క వివిధ భాగాల నుండి పరావర్తనం చెందించి గుండె ప్రతిబింబాన్ని ఏర్పరిచే నైపుణ్యాన్ని అండి. నెక్స్ట్ చూడండి, మానవ శరీరంలోని అంతర్భాగాలు ప్రతిబింబాలను గల ధ్వనులను ఉపయోగించి పొందే పరికరమే అల్ట్రాసౌండ్ స్కానర్ అండి. వాళ్ళను అతి ధ్వనులను ఉపయోగించి పొందే పరికరమే అల్ట్రాసౌండ్ స్కానర్ అండి. నెక్స్ట్ బిట్ వచ్చి అల్ట్రాసోన్ గ్రూప్ అండి. ఈ సంకేతను గర్భధారణ సమయంలో పిండ నిర్ధారణకు, పుట్టుకతో వచ్చే జన్యులోపాలను గుర్తించి ఉపయోగిస్తారంటండి. నెక్స్ట్ అతి ధ్వనులను ఉపయోగించి కిడ్నీలోని రాళ్ళను కూడా కరిగించవచ్చు అంటండి. అతి ధ్వనులను వైద్య పరిశ్రమ రంగాల్లో ఉపయోగించవచ్చు. యానకం యొక్క సాంద్రత లేదా పీడనం ఒక పూర్తి కంపనం చేటుకు తరంగానికి పట్టే సమయాన్ని ఏమంటారంటే కాల పరిమితి అంటారండి, టీ అండి. ధ్వని యొక్క వేగం వి, పౌనపున్యం వీతో అనుకో సూచిస్తారండి. అలాగే తరంగ దైర్ఘ్యం ల్యాంబ్డాల మధ్య సంబంధం చూడండి, ల్యాంబ్డా వి ల్యాంబ్డా వి అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడితో అయితే మనకి 9th క్లాస్ సంబంధించి సెమిస్టర్ 2 ఫిజిక్స్ కూడా కంప్లీట్గా అవ్వడం జరిగిందండి. సో చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ అయితే మస్ట్ రీడ్ టు టెక్స్ట్ బుక్ అండి అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండి. సో ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఫిజిక్స్ సైన్స్ సంబంధించి రాస్తున్నారో వాళ్ళైతే టెక్స్ట్ బుక్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కనుక ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీరు పూర్తిగా ఎలా బిట్స్ ఇచ్చినా మనం అది అటెండ్ చేయవచ్చు అండి. ఎస్సీటీ మిత్రులకి అయితే మ్యాక్సిమం మనం ఇచ్చే బిట్స్లో అయితే మ్యాక్సిమం కవర్ అయిపోతాయండి. ఎందుకంటే మరి అంత డీప్గా అయితే వాళ్ళకి వెళ్ళరు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బయాలజీ. సో 9th క్లాస్ సంబంధించి సాంఘిక శాస్త్రం పూర్తిగా అన్ని వీడియోస్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో బయాలజీ చూద్దాం. సో నెక్స్ట్ వీడియోస్ వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ 9th క్లాస్ బయాలజీ చూడండి, ఇక్కడ 5th క్లాస్ నేను ఇక్కడ రాయడం జరిగింది. సో వాడు ఏం చేశాడంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి సెమిస్టర్ 1లో 1, 2, 3, 4 అలాగే సెమిస్టర్లో 6, 7 అలాగే బయాలజీలో కొన్ని కంబైన్డ్ లెసన్స్ కలిపి మొత్తం 13, 14 లెసన్స్ 3 చాప్టర్లు 3 టెక్స్ట్ బుక్లు కలిపి ఇచ్చాడండి. సో అందుకని బయాలజీలో ఫస్ట్ లెసన్ అనేది 5వ లెసన్ కింద ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ 1, 2, 3, 4 అనేవి సెమిస్టర్ 1లో ఉంటాయి. ఇక్కడ 5 ఇక్కడ ఉంటుంది, 6, 7 ఇందులో కొన్ని ఉంటాయి. అలాగే మిగిలిన మళ్ళీ సెమిస్టర్ 2లో అలా యాడ్ చేస్తూ మొత్తం 3 టెక్స్ట్ బుక్లు కవర్ చేశాడు. ఓకేనా. సో జీవుల మౌలిక ప్రమాణం అండి. బెండ మొక్కల్లో కణం కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్ అండి. బెండ మొక్కల్లో తేనెపట్టును పోలు నిర్మాణంగా ఉన్నట్లు చూసింది ఎవరంటే హుక్ అండి, రాబర్ట్ హుక్. కణం అనేది ఒక చిన్న గది, అర్థం గల లాటిన్ పదం ఇది 1665 అండి. కణం అనేది ఒక చిన్న గది అని అర్థం గల లాటిన్ పదం అండి ఇది కణం అనేది. నెక్స్ట్ అండి 1674లో లీవెన్ హుక్ మెరుగుపరచబడిన సూక్ష్మదర్శనంలో చెరువులో స్వేచ్ఛయుత సజీవ కణాలు మొదటిసారిగా కనుగొన్నాడండి లీవెన్ హుక్. నెక్స్ట్ చూడండి 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడండి. ఇవి డైరెక్ట్ బిట్స్ అండి. నెక్స్ట్ పర్గెంజీ అండి 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించాడు. కానీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్వీడన్ అండి అండ్ స్వాన్ అండి. 1838, 39 ఇద్దరు కూడా కణాలన్నీ పూర్వం ఉన్న కణాలను ఉద్భవిస్తాయని సూచించిన ద్వారా కణ సిద్ధాంతాన్ని ఎవరంటే విక్రోవ్ అండి 1855లో మరింతగా విస్తృతపరిచాడు. ఏకణ జీవులు చూడండి, ఏకణ జీవులు అమీబా, క్లామిడోమోనస్, పారామిసియం, బ్యాక్టీరియా అండి. ఏకణ జీవులు కణంలోని 3 లక్షణాలు ఉంటాయండి, ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. అదే ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటారు దీనికి. ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసి బయట పొరండి ఇది. నెక్స్ట్ CO2, O2 వంటి వాయువులు ప్లాస్మా పొర ద్వారా లోపలకు బయటకు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయంటండి. నెక్స్ట్ వచ్చి కణత్వచం మృదువైందండి మరియు లిపిడ్లు, ప్రోటీన్లు అనే సేంద్రియ అణువులతో రూపొందించబడుతుంది. ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శనంతో మాత్రమే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని గమనించవచ్చు. ప్లాస్మా పొర వెలుపల ఉన్న నిర్మాణం వచ్చి కణ కవచం అండి. మొక్క సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుందండి.
క్రోమోజోములు వచ్చి డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు అంటండి. క్రోమోజోములు డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను ఏమంటారంటే జన్యువులు అంటారండి. అయితే డిఎన్ఏ క్రోమాటిన్ పదార్థంగా ఉంటుంది. కణం విభజన చెందేటప్పుడు క్రోమాటిన్ క్రోమోజోములుగా ఏర్పడుతుందండి. నెక్స్ట్ కేంద్రక పూర్వకణం పరిమాణం ఎంత అంటే 1 నుంచి 10 నానోమీటర్లు అండి. నిజ కేంద్రకం కణం పరిమాణం వచ్చి 5 నుంచి 100 నానోమీటర్లు అండి. గాల్జీ సంక్లిష్టాన్ని మొదట ఆ కెమిల్లో గాల్జీ వివరించారండి. ఆయన పేరు మీదగానే గాల్జీ అని పెట్టడం జరిగింది. నాడీ మరియు నాడీకణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని ఎవరంటే బ్లాక్ రియాక్షన్ అంటారండి. ఆ నిర్మాణం రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అంటారు. 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోని కాజల్తో కలిసి నోబెల్ బహుమతిని పొందాడండి. నెక్స్ట్ జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచంచే ఆవరించబడిన కోశాలు ఏంటంటే లైపోజోములు అండి. లైసోజోములను కణం యొక్క స్వయం విచ్ఛేద సంచులు అంటారండి. ఇది రీసెంట్లీ టెట్లో వచ్చిందండి. కణం యొక్క స్వయం విచ్ఛేద సంచులు ఏవని ఇచ్చాడండి, లైసోజోములు రైబోజోములు అని మైటోకాండ్రియల్ ఆప్షన్స్ ఇచ్చాడండి. సో రైబోజోములు కాదు, లైసోజోములను కణం యొక్క స్వయం విచ్ఛేద సంచులు అంటారు. కణ సంఖ్య గారాలు అని వేటిని అంటారంటే మైటోకాండ్రియా అండి. మైటోకాండ్రియా వాటి సొంత డిఎన్ఏ మరియు రైబోజోములు కలిగి ఉంటాయండి. జీవికి అవసరమైన రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అణువుల రూపంలో విడుదల చేస్తుందండి. ఏటీపీ అంటే చూడండి అడ్నోసిన్ ట్రైఫాస్ఫేట్ అండి. ప్లాస్టిడ్లు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయండి. ఇవి 2 రకాలు. ప్లాస్టిడ్లు జంతు కణాల్లో ఉండవండి, వృక్ష కణాల్లో ఉంటాయి. అవి ఏంటంటే క్లోమోఫ్లాస్ట్లు అండి, వర్ణయుత ప్లాస్టిడ్లు అంటారు. ల్యూకోఫ్లాస్ట్లు అంటే తెలుపు లేదా రంగు లేనివండి ఇవి. అయితే మొక్కల్లో కిరంజన్య సమయక్రియ ఏదంటే క్లోరోఫ్లాస్ట్లు ముఖ్యమైనదంటే చెప్పాం కదా క్లోమోఫ్లాస్ట్ అని, అవి రంగును కలిగి ఉంటాయి కనుక. అయితే పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగిన క్లోమోఫ్లాస్ట్ను క్లోరోఫ్లాస్ట్లు అంటారండి. మైటోకాండ్రియా వలె ప్లాస్టిడ్లు కూడా వాటి సొంత డిఎన్ఏ రైబోజోములు కలిగి ఉంటుందండి. నెక్స్ట్ రిక్తికలు అండి. రిక్తికలు అనేవి ఘన లేదా ద్రవ పదార్థాలు నిల్వ సంచులండి. ఇవి వృక్ష కణాలు రిక్తికలు మొత్తం కణ పరిమాణంలో 50 నుంచి 90% ఆక్రమిస్తాయండి. రిక్తికలో ఎమైనో ఆమ్లాలు, చక్కెరలు, సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. సమవిభజనలో కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుందండి. ఒక కణం క్షయీకరణ విభజన ద్వారా 2 కణాలకు బదులుగా 4 కొత్త కణాలను ఏర్పరుస్తుందంటండి క్షయీకరణ విభజనలో. అదే సమవిభజనలో అయితే తల్లి కణం వల్ల అధిక క్రోమోజోములు కలిగి ఉంటాయి. క్షయీకరణ విభజనలో తల్లి కణంలోని క్రోమోజోములకు సగం వరకు మాత్రమే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి అంతర్గత బాహ్య వాతావరణం మధ్య పదార్థాలు ప్రసరణను నియంత్రించేది ఏంటంటే కణత్వచం అండి. వృక్ష కణాలలో సెల్యులోజ్తో కూడిన కణకవచం కణత్వచానికి వెలుపల ఉంటుంది. నెక్స్ట్ ల్యూకోఫ్లాస్ట్ అండి. ఇది ప్రాథమిక విధి వచ్చి నిల్వ చేయడమేనండి ల్యూకోఫ్లాస్ట్లో. నెక్స్ట్ 6వ లెసన్ చూడండి కణజాలాలు. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే కణజాలం అండి. మొక్కలో ఉండే సహాయ కణాలు నిర్జీవ కణాలను, జంతువులు వంటి వాటిలో చాలా వరకు సజీవ కణాలను కలిగి ఉంటాయండి. అభివృద్ధి చెందే వేర్లు, కాండం, అలాగే అగ్రభాగాలలో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుందండి. పార్శ్వ విభాజ్య కణజాలం వేరు, కాండం వ్యాసాన్ని పెంచుతుందండి. పార్శ్వ విభాజ్య కణజాలం అనేది మొక్కల్లో కణుపులకు దగ్గరగా ఉండేది ఏదంటే మధ్యస్థ విభాజ్య కణజాలం అండి. నాడీ కణజాలపు ప్రమాణం వచ్చే న్యూరాన్. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనలు అంటారండి. ఒక నాడీ కణం దాదాపు 1 మీటర్ పొడవు ఉంటుందండి. అన్ని కణాలు ఉద్దీపనలకు ప్రతిచర్యగా సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చూడండి నాడీ కణ జాలంని కణాల ప్రత్యేకంగా శరీరంలోని ఉద్దీపనలకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు చాలా వేగంగా ప్రచారం చేస్తాయండి నాడీ కణ జాలం అనేది. నెక్స్ట్ చూడండి మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణజాలంతో నిర్మితమవుతాయండి. నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగి ప్రతి నాడీకి కణాన్ని ఒక పొడవాటి భాగాలను తంత్రికాక్షమని పొట్టి శాఖలు కలిగిన భాగాలు డెండ్రైట్లు అంటారండి. ఇది మనము టెక్స్ట్ బుక్ చూస్తే ఒక పటం ఉంటుందండి, అక్కడ డయాగ్రామ్ చూస్తే మనకు పూర్తిగా పొట్టి శాఖలుగా విడిబడిగా ఉంటాయండి. దాన్ని డెండ్రైట్లు అంటారు. ఒక పొడవాటి అక్షంలో ఉంటుందండి, తంత్రిక అక్షం అంటారు. నెక్స్ట్ కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను కండర తంతువులు అంటారండి. కండర కణజాలం మన శరీరంలోని కదలికలకు బాధ్యత వహిస్తుందండి. నెక్స్ట్ వచ్చి మన నియంత్రణలో ఉండే కండరాలను నియంత్రిత కండరాలు అంటారు. ఎగ్జాంపుల్ కాళ్ళు, చేతులు మన ఆధీనంలో ఉంటాయండి. అలాగే మన ఆధీనంలో లేని కండరాలు ఉంటాయండి, వాటిని అనియంత్రిత కండరాలు అంటారు. ఎగ్జాంపుల్ గుండె, కనుపాప, ఊపిరితిత్తులు ఇవి మన అన్నమయ సంయోజక కణజాలం అంటండి. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికను ప్లాస్మా అంటారు. దీనిలో ఎర్ర, తెల్ల రక్త ఫలికలు ఉంటాయి.
అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలకికలు అండి 3 టైప్స్. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయండి. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ అండి. ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఎందులో ఉంటాయంటే ప్లాస్మాలో ఉంటాయండి. ఎముక సంయోజక కణానికి మరొక ఉదాహరణ అండి ఎముక కూడా. ఎముక కణాలు దృఢమైన మాత్రికలో ఇమిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతుందండి. 2 ఎముకల సంధితాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను సంధి బంధనం అంటారండి, లిగ్మెంట్ అంటారండి. సో మన 2 ఎముకలు కలిసే చోట ఈ లిగ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెండాన్ అండి, లేదా స్నాయుబంధం అంటారు. ఇవి కండరాలను ఎముకలతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలం అండి టెండాన్ అంటే. నెక్స్ట్ మృదులాస్థి అండి. మృదులాస్థి అనేది మరొక సంయోజక కణజాలం. ఇది కూడా ఇది ప్రోటీన్, చక్కెరతో నిర్మితమై ఉంటుంది. మృదులాస్థి కణజాలం చెవి దొప్ప, వాయునాళం, స్వరపేటికలో ఉంటాయండి. ఇవి రబ్బర్ల సాగుతూ ఉంటాయండి. నెక్స్ట్ ఏరియోలార్ సంయోజక కణజాలంను చర్మానికి, కండరాలకు మధ్య రక్షణ నాళం, రక్తనాళం, నాడీ కణాల చుట్ట ఎముక మధ్యలో చూడవచ్చండి ఇది. నెక్స్ట్ కొవ్వును నిల్వ చేసే ఏంటంటే ఇడిపోజ్ కణజాలం అండి. ఇది చర్మానికి దిగువ భాగంలో శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఉపకళా కణజాలం అండి. ఇది జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలను ఉపకళా కణజాలం అంటారండి. నెక్స్ట్ వచ్చే రక్తనాళాలు, ఊపిరితిత్తులు, వాయుగోనులు వంటి వాటిలో సరళ బల్లపరుపు ఉపకళ కణజాలం ఉంటుందండి. నెక్స్ట్ సరళ శల్కల ఉపకళలను స్కామ లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం అని అర్థం అంటండి సరళ శల్కల ఉపకళాలను. అలాగే పేగు లోపల పొర వంటి శోషణ స్రావక క్రిములు క్రియలు జరిగే చోట స్తంభాకార ఉపకళా కణజాలం ఉంటుందండి. స్తంభాకారం అంటే ఒక స్తంభంలో ఉంటాయండి అవి. ఈ సరళ శల్కల ఉపకళాలు అంటే ఒక నిలువుగా ఉంటాయండి. కొంచెం మనము ఈ పటం చూస్తే మనకి బాగా అవగాహన వస్తుందండి. టెక్స్ట్ బుక్లో ఒకసారి మీరు ఆ టాపిక్ పటం చూడండి. స్కూల్ అసిస్టెంట్ మిత్రులకి అయితే ఖచ్చితంగా 1 or 2 times టాపిక్ అవగాహన కోసం ఖచ్చితంగా చూసుకోవాలండి. నెక్స్ట్ మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల్లో ఘనాకార ఉపకళ కణజాలం ఉంటుందండి. ఇది గ్రంథి ఉపకళ కణజాలం అంటారు. సో డైరెక్ట్ బిట్వీన్ ఎలా వస్తుందంటే గ్రంథి ఉపకళ కణజాలం ఇందులో మనం చూడవచ్చు అంటాడండి. లేదంటే స్తంభాకార ఉపకళ కణజాలం ఎక్కడ మనం కనిపిస్తాయని అడుగుతాడండి. నెక్స్ట్ స్తరత చలకల ఉపకళ కణజాలం అండి. ఇది చర్మంలో మనం చూడవచ్చు అండి. ఇవి టైప్స్ అండి, ఉపకళ కణజాలంలో టైప్స్ ఇవి. నెక్స్ట్ సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ చూడండి. దారువు, పోషక కణజాలం చెప్పవచ్చు అండి. బెండ కణాల్లో కణజాలాలను సుబారిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు, గాలి చొరబడకుండా చేస్తుందండి. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ 12వ లెసన్ అండి, ఆహార వనరుల అభివృద్ధి. వర్షాకాలంలో జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారండి. ఈ టైంలో వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు పండిస్తారు. శీతాకాలం అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారండి. ఎగ్జాంపుల్ గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసెలు. నెక్స్ట్ గాలి ద్వారా సరఫరా చేయబడే పోషకాలు వచ్చి కార్బన్, ఆక్సిజన్ అండి. అదే నీరు ద్వారా సరఫరా చేయబడే పోషకాలు వచ్చి హైడ్రోజన్, ఆక్సిజన్ అండి. నేల ద్వారా స్థూల పోషకాలు వచ్చి నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం. సూక్ష్మ పోషకాలు వచ్చి నేలలో ఇనుము, మాంగనీస్, బోరాన్, జింక్, రాగి, క్లోరిన్, మాలిబ్డినం అండి. సో మనం పంటలు వేసేటప్పుడు వీనికి అనుకూలంగానే ఏ తక్కువ ఉంటే అవి వేయాలండి, ఏ ఎక్కువ ఉంటే అవి చూసుకోవాలి. సో ఇవి మనకి స్థూల పోషకాల్లో కింది వన్లో కాంతి ఏదని అంటాడండి. ఈ ఆప్షన్స్లో 3 ఇచ్చి ఒకటి కాంతి ఇస్తాడండి. సో కనుక గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు అధిక పరిమాణంలో కర్బన పదార్థాలు కలిగి ఉంటాయి అంటండి. అదే రసాయన ఎరువులు అయితే నత్రజని, భాస్వరం, పొటాషియం సరఫరా చేస్తాయి. తేనె మరియు మైనం కొరకు తేనెటీగల పెంపకం జరుగుతుందండి. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి వాడే రకం వచ్చి ఎపిస్ సెరానా ఇండికా అండి, ఇండియన్ బీ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చి ఇటాలియన్ రకానికి చెందిన తేనె రకము మిల్లిపెరా అండి, అధికంగా వాడారు. ఇది ఎక్కువ తేనె ఉత్పత్తి అవుతుంది ఈ రకం నుంచి. నెక్స్ట్ మంచినీటిలో పెరిగే రొయ్యల రకం వచ్చి మ్యాక్రి బోక్రియన్ రోజన్ బెర్గ్ అండి, మంచినీటిలో పెరిగే రొయ్యల రకం ఇది. అదే సముద్ర నీటిలో పెరిగే రొయ్యల రకం వచ్చి పేనియస్ మోనడాన్ అండి. మాంసం కోసం పెంచే కోళ్ళను బ్రాయిలర్స్ అంటారు. గుడ్ల కోసం పెంచే కోళ్ళను లేయర్స్ అంటారండి. పాలులో ఉన్న కొవ్వు శాతం చూడండి 3.60% అండి పాలులో. అదే మాంసకృతులు వచ్చి 4%, చక్కెరలో అయితే 4.5%, నీరు వచ్చి 87.20 అండి. అలాగే పాలలో ఉండే విటమిన్లు చూడండి B1, B2, B12, DE అండి. అలాగే గుడ్డులో ఉన్న కొవ్వులు అండి 12% అండి. మాంసకృతులు వచ్చి 13%, వాటర్ వచ్చి 74%, విటమిన్స్ వచ్చి B2 మరియు D అండి గుడ్డులో. నెక్స్ట్ మాంసంలో చూడండి క్రొవ్వు వచ్చి 3.60, మాంసం కృతులు వచ్చి 21.10, నీరు వచ్చి 74.020, విటమిన్స్ వచ్చి B2, B12. సో వాడు ఏమంటాడంటే మాంసంలో ఉండే క్రొవ్వు పర్సెంటేజ్ ఎంత అంటాడండి, లేదంటే మాంసంలో ఉన్నటువంటి మాంసకృతుల పర్సెంటేజ్ ఎంత అంటాడండి, లేదంటే మాంసంలో ఉన్నటువంటి కింది వాటిలో సరికాని ఏదని చెప్పేసి క్రొవ్వులు, మాంసం, నీరు, విటమిన్స్ అన్నీ ఇస్తాడండి. అందులో ఏదో ఒకటి రాంగ్ ఇస్తాడండి.
సో జత % కింద కూడా ఇవ్వచ్చు, అన్ని కలిపి ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. చేపలో క్రొవ్వు % ఎంత అంటే 2.50% అండి. మాంసం వచ్చి 90% అండి, మాంసం కుర్తులు చేపలో. అదే చేపలు ఉండే వాటర్ % వచ్చి 77.20 అండి. విటమిన్స్ వచ్చి నియాసిన్, అలాగే డి విటమిన్, ఏ విటమిన్ ఉంటుందండి చేపలో. నెక్స్ట్ పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు లేదా డైరీ జంతువులు అంటారండి. అదే వ్యవసాయ పనులకు ఉపయోగించే వాటిని అయితే మెట్ట జంతువులు అంటారండి. నెక్స్ట్ అన్య దేశ పాలిచ్చే పశువులు చూడండి, జెర్సీ, బ్రౌన్, స్విస్ అండి. అదే స్థానికంగా పాలిచ్చే జాతి పశువులు వచ్చి రెడ్, సింధు, సాయివాల్ అండి, మన దేశీవి ఇవి. నెక్స్ట్ స్వదేశీ జాతి పౌల్ట్రీ కోళ్ళకు ఉదాహరణ వచ్చి ఆసీలు అండి. అదే అన్య దేశాలకు అయితే లెగ్ హార్న్ అండి. ఈ లెగ్ హార్న్ కోళ్ళు అనేవి ఆధార దేశాలవి. సో మన దేశం సంబంధించి ఆసీలు అండి. సో ఇవి టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడతో బయాలజీ సంబంధించి 4 లెసన్స్ కంప్లీట్గా అయిపోయిందండి.